హలో అండి అందరికీ. మరి 2025 సంవత్సరం ముగించబడి మరి ఈ 2025 సంవత్సరము మనం దేవుని యొక్క వాక్యంతో అదేవిధంగా సహవాసంలో మనము ముగించుకుంటున్నాము. నిజంగా ఎంత కృతజ్ఞత గల విషయం అండి. మరి ఉదయకాల సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కేవలం ఈ ఒక్క లేఖన భాగాన్ని చదువుకుందామండి. మనం ఎప్పుడైతే మరి ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతామో, మరి ఆత్మీయ జీవితం అనేది ఎంతో మరి ఆశీర్వాదకరమైంది. అదేవిధంగా ఎంతో సులభం అని చెప్పే ప్రజలున్నారు. మరి అదేవిధంగా కొంతమంది ప్రజలు ఆత్మీయ జీవితం ఎంతో మరి భారము, ఎంతో అలసట, లేకపోతే ఎంతో కష్టం అని చెప్పే ప్రజలు కూడా ఉన్నారు. నేను నిన్న సాయంత్రం కూడా దీని గురించి మాట్లాడాను. మరి ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు చాలా రోజుల క్రితం నుంచి నేను మరి ఆత్మీయ జీవితం అంటే కష్టము, భారము అని అనుకునేవాడిని. ఎందుకంటే మరి ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు లేదా వాటి ద్వారా నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నాకు నిజంగా ఎంతో ఇబ్బందిగా ఉంది. లేదా ఏదో అనారోగ్య కారణం ఉంది కాబట్టి దాని ద్వారా నేను ఇబ్బంది పడుతున్నాను, కష్టం ఉంది అని. ఈ విధంగా దేవుడి ముందు నేను మోకాళ్ళేసి ఎంతగానో నేను ప్రార్థించేవాడిని. దేవుడు వాటన్నిటిని పరిష్కరించాలి అని. మరి నా జీవితంలో ఏదైతే కావాలో ప్రాముఖ్యంగా డబ్బు కోసము దేవుడి ముందు ప్రార్థన చేసేవాడిని. దేవా వాటి కోసం నువ్వు సహాయం చెయ్యి. మళ్ళీ దాని తర్వాత నేను కృపను పొందుకున్నాను. కాబట్టి నిజంగా నాకు చాలా కృతజ్ఞతగా, సంతోషంగా ఉండేది. మరి ఏదేమైనప్పటికి గూడా ప్రజలు వాళ్ళ జీవితం జీవిస్తున్నప్పుడు కేవలం మంచి విషయాలు మాత్రమే జరగవు. కేవలం సులభము లేకపోతే కేవలం సంతోషమైన విషయాలు మాత్రమే జరగవు. మరి మీరు జీవితం జీవిస్తున్నప్పుడు కష్టాలు, ఈ సమస్య, ఆ సమస్య, మరి వీటి కారణం చేత మరి వాటిలో మనము మరి పట్టబడి ఉంటాము. మరి ఈసారి ఏదైతే నేను ఆలోచిస్తా ఉన్నానో, నేను నిజంగా ఆ విశ్వాసం ద్వారా జీవించాలి అంటే ఖచ్చితంగా నేను దేవుడి మీద ఆధారపడాలి. కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి అని మరి నేను ఆలోచించాను. మరి నేను నిన్న సాయంత్రకాల సమయంలో కూడా నేను చెప్పాను. మరి 2013వ సంవత్సరంలో నేను ఆత్మీయ జీవితంలో అదే విధంగా నా ఒక మినిస్ట్రీలో నేను ఓడిపోయాను. కానీ దేవుడు కృపను బట్టి దాని తర్వాత మళ్ళీ మరి నేను సంఘానికి వచ్చి మళ్ళీ ఆత్మీయ జీవితం జీవించడం మొదలుపెట్టాను. మరి నేను ఆత్మీయ జీవితంలో నేను ఓడిపోవాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. ఏదేమైనప్పుడు కూడా ఆత్మీయ జీవితం మంచిగా జీవించి మరి కృపను పొందుకొని ఆత్మీయ జీవితం మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. కానీ నేను ఆత్మీయ జీవితంలో మరి ఓడిపోతున్న వ్యక్తిగా అయ్యాను. మరి అది అలా దయనీకరంగా అయినట్లయితే ఎంత కష్టంగా, ఎంత మరి సమస్య సృష్టించే వ్యక్తిగా ఉంటానండి. కాబట్టి నేనేదైతే మినిస్ట్రీ చేస్తా ఉన్నానో అది నాశనం అయిపోవాలి. ఎవరైనా ఈ విధంగా అనుకుంటారండి? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలా నాశనం అయిపోవాలి నా మినిస్ట్రీ అనుకున్న వాళ్ళు. కానీ సంఘము తిరిగి వచ్చిన తర్వాత సంఘానికి నేను ఒక పాస్టర్ గారితోటి ఈ విషయం చెప్పాను. మరి నేను ఈ విషయం సంఘంలో నిరంతరంగా మాట్లాడుతున్నప్పుడు ఆ పాస్టర్ గారు నాతో ఏమన్నారంటే, మేము కూడా మరి కష్టాలు ఇబ్బందులు పడి నాశనం అయిపోవాలనుకుంటున్నారు మా ఆత్మీయ జీవితం కూడా అని అడిగారు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ సార్లు నేను దీని గురించి చెప్పేవాడిని. మరి ఆ పాస్టర్ గారు అలా అన్నమాట నాకు నవ్వు వచ్చింది. మరి ప్రజలు ఎవరైతే జైలుకి వెళ్ళారో, మరి ఎవరైతే చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నారో, మరి ఎన్నో నేరాలు చేశారో వాళ్ళకి వాక్యం చెప్తే చాలా సులభంగా పొందుకోవాలి, వాళ్ళు రక్షణ పొందుకోవాలి. అవునా కదండి? కానీ జైల్లో ఉన్న ప్రజలు అంత సులభంగా వాళ్ళ వాక్యాన్ని అంగీకరించరు. ఏదో నేరం చేసి వాళ్ళు జైలుకి వస్తారు. అయినా కూడా నేను పాపిని కదా, నేనేం పాపం చేయలేదు, నేను ఎంత అమాయకుణ్ణి అని చెప్తారు వాళ్ళు. మరి బైబిల్లో
నిరంతరంగా మనము వెనక్కెళ్ళిపోయే వాళ్ళము, మనము వేశ్యదారులము, లేదా మనం శరీరంలో పడిపోయే వాళ్ళము. మరి బాహ్యమైన వీటి గురించి మనం మాట్లాడుతూ ఉండం ప్రతిసారి. కానీ బైబిలు మరి మన అంతరంగాన్ని, మన ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతా ఉంది. మరి నేను నా మినిస్ట్రీ నాశనం అయిపోవాలని ఒక్కసారి గూడా నేను అనుకోలేదు. ఏదేమైనప్పుడు గూడా నేను కృపను పొందుకుంటూ, మరి నేను కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, మరి కొత్తగా ఎప్పుడైతే సంఘాన్ని స్థాపించే విషయంలో గూడా నేను దేవునితో మాట్లాడుతూ, దేవుడి దగ్గర నుంచి కృపను పొందుకొని, వీటిని ఈ కష్టాల యొక్క సమస్య నుంచి నేను ఒకవేళ అధిగమించగలిగినట్లయితే, 1986 సంవత్సరంలో నేను ఆంధాంగ్ వెళ్ళాను. అప్పుడది కొత్త సంఘము. మరక్కడ నేను చాలా రోజులున్నాను. అక్కడ సువార్త బోధించాను. కానీ ఎవరు గూడా రక్షణ పొందుకోలేదు. మేమేమనుకున్నామంటే నిజంగా ఎందుకు ఎవరు గూడా ఇక్కడ లేరు? ఎందుకు ప్రజలు రావట్లేదు? ఎందుకు ప్రజలు బైబిల్ సెమినార్ చేస్తున్నా గూడా కనెక్ట్ అవ్వట్లేదు? మరి ఏం చేసినా గూడా ప్రజలు రావట్లేదు అని అనుకున్నాము. చివరగా నేనేం ఆలోచించాను అంటే, మరి ఈ వరం నా దగ్గర లేదు. దీనికి సంబంధించిన వరం నేను కలిగలేను అని అనుకున్నాను. చివరిగా నాకు హృదయంలో మరి ప్రతిసారి ఏదో ఫలము పొందుకోవడానికి అంటే ఏదో ఫలాలను కలిగుండటానికి మరి కోరిక కలిగుంటాను. మరి నేనెప్పుడైతే ప్రయత్నించానో ఏదన్నా ఫలము కలిగుండటానికి, నేను ఎటువంటి ఫలాలు ఫలించలేకపోయాను. మరి ఫలము ఫలించాలి అనంటే మరి మొదటగా మరి త్రొవ్వి, ఇత్తనం వేసి, దాని తర్వాత అది మొలకవ్వాలి, పెదగాలి. ఈ విధమైన విధానం అనేది ఒకటుంది. అవునా గాదండీ! కానీ నేను ఎక్కువ రోజులేం వాక్యం బోధించలేదు. కొన్ని రోజులు బోధించిన వెంటనే అదేదో మరి ఆ అంతోంగ్ అనే ప్రాంతంలో అందరిని కలిసానని ఏం గాదు. నా ఇరుకైన హృదయము, నా ఇరుకైన ఆలోచనల ద్వారా ఏదేమైనప్పటికి గూడా నేను సువార్త బోధిస్తున్నా గూడా ఎవరు గూడా తిరిగి జన్మించట్లేదు. ఫలాలు గూడా లేవు. మరి నేను ప్రార్థించిన దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. కాబట్టి యొక్క మినిస్ట్రీకి సంబంధించిన వరం నా దగ్గర లేదు. ఇంకా మినిస్ట్రీ చేయటం నేను ఆపేయాలేమో! నేను ఒకవేళ మినిస్ట్రీ చేయలేకపోతే వేరే మార్గంలో ఎళ్తే బావుంటది. ఇలా ఎప్పుడైతే నేను వెనక్కి ఎళ్ళిపోదామని అనుకున్నానో, నేను ఇప్పటికే చూసినట్లయితే చాలా దూరం వచ్చేసాను. నా ఉద్యోగం వదిలిపెట్టేసాను. మరి నేను సంఘానికొచ్చి ట్రైనింగ్ పొందుకొని మినిస్ట్రీకి గూడొచ్చాను. మినిస్ట్రీలో గూడా 6 నెలల సమయం గడిచింది. ఇప్పుడు మళ్ళీ అదే మార్గంలో ఒకవేళ వెనక్కి తిరిగి వెళ్ళాలి అనుకున్నట్లయితే, మరి ఇంతకు ముందు ఏదైతే నేను ఉద్యోగం చేశానో ఆ విధంగా మళ్ళీ చేయలేను. ఎందుకంటే మళ్ళీ నన్ను పిలిచి నువ్వు మళ్ళీ ఉద్యోగం ఇస్తాం రా అని ఇట్లా పిలిచేవాళ్ళు ఎవరు కూడా లేరు. మరి దీని పట్ల నేను వరం కలిగి ఉన్నా లేకపోయినా ఒకసారి దేవుణ్ణి అడగాలి దీని గురించి అనుకున్నాను. మరి ఆ రోజుల్లో మరి ఇప్పుడు ఉన్నట్లు ఉండదండి. ఇప్పుడు మరి యొక్క రవాణా సౌకర్యాలు లేకపోతే మరి యొక్క సంఘర్షించే విషయాలు ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటదో ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. బైబిల్ ఏమని సెలవిస్తా ఉంది అనంటే, ఆయన కుమారుల్లో ఆయన మనకు అన్ని వరాలు ఇచ్చారు అని ఉంది బైబిల్‌లో. మరి నేను నా యొక్క మినిస్ట్రీకి నా దగ్గర విశ్వాసం లేకపోయినట్లయితే, నేను దాన్ని అధిగమించాలి. దాని తర్వాత ప్రజలు ఒకళ్ళు దాని తర్వాత ఒకళ్ళు రక్షణ పొందుకోవాలి. బైబిల్ స్టడీస్ చేయాలి. మరి బైబిల్ స్టడీస్, మీటింగులు చేస్తున్నప్పుడు ప్రజలు కూడుకొని మరి వాళ్ళు మరి రక్షణ పొందుకుంటున్నప్పుడు అప్పుడు నేను బలాన్ని పొందుకుంటాను. మరి ఆ రోజుల్లో మరి ఆంధ్రకు దగ్గరలో, ఆ ప్రాంతానికి దగ్గరలో ఏ సంఘం ఉండేది గాదు. కాబట్టి బైబిల్ స్టడీ చేయటానికి మరి దగ్గరలో ఉన్న ప్రాంతాలకు ఇటు అటు వెళ్తా ఉండేవాళ్ళము. మరి ప్రతి నలుమూలలా మేము చిన్న చిన్న బైబిల్ స్టడీస్ చేసేవాళ్ళము. అందోంగు మెయిన్ సిటీలో మేము సంఘాన్ని కలుగున్నాము. మరి దగ్గర దగ్గర ఎవరైతే ఇరుగు పొరుగు వాళ్ళుంటారో చుట్టుపక్కల మరి వాళ్ళ దగ్గరికెళ్ళి మరి బైబిల్ స్టడీస్ చేస్తా ఉండేవారము. మరి ప్రజలు రక్షణ పొందుకొని, మరి సువార్త మరి ఫలాలు ఫలించినప్పుడు నిరంతరంగా ఈ విధంగా నేను విశ్వాసం ద్వారా ముందుకు తీసుకెళ్ళినట్లయితే దేవుడు పని జేస్తాడు. దేవుడు మరి పని జేస్తాడు. మరి ఎక్కడికి వెళ్ళినా గూడా మరి ప్రజలు రక్షణ పొందుకోవాలి. మరి సమయం గడుస్తున్నప్పుడు నేను సీనియర్ పాస్టర్ లాగా మరి అభిషేకింపబడాలి. మరి 1989లో మరి నేను సీనియర్ పాస్టర్‌గా నేను అభిషేకింపబడ్డాను. మరి మన మిషను
మరెంతో వేగవంతంగా త్వరగా మరి ఎదుగుతా ఉంది. దాని తర్వాత నేను పెద్ద సంఘానికెళ్ళి అక్కడ నా మినిస్ట్రీ చేయాలి. దాని తర్వాత 2005లో లేదా 2006లో నేను భూమికొచ్చాను. మరక్కడ మేమక్కడ సంఘాన్ని నిర్మించాము. చర్చ్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. నేనేం ఆలోచిస్తా ఉన్నాను అంటే, మరి నాకై నేను ఏదైతే కృప పొందుకున్నానో, నేనేదైతే గ్రహించానో, నేనేదైతే నా ప్రార్థనలకి మరి సమాధానాలు పొందుకోవటము, స్వార్థ ఫలాలు ఫలించడము, నేనేమనుకున్నానంటే, ఈ విధంగా నేను ఆత్మీయ జీవితం జీవిస్తే అన్నీ జరుగుతాయి మంచిగా అనుకున్నాను. కానీ పాస్టర్ గారు నాతో ఏం జెప్పారు అంటే, చేసినట్లయితే అసలు జరగదు. చివరగా మీరంతా గూడా మరి పడిపోతారు. మీరు నాశనమైపోతారు అని నిరంతరంగా ఈ విషయం చెప్తా ఉండేవారు పాస్టర్ పార్క్ గారు. మరి నేనేమో అనుకున్నాను అంటే, బాహ్యంగా నేను జూసినప్పుడు, నేను నాశనమయ్యే వ్యక్తిలాగా ఏం కనిపించట్లేదు. అటువంటి వ్యక్తినేం గాదు. మనం ఒకవేళ స్వార్థ బోధించినట్లయితే, నేనేమనుకున్నాను అనంటే, మరి ఎవరి దగ్గరైతే ఎటువంటి వరం లేదో, మరి ఎవరి దగ్గరైతే ఎటువంటి ఫలాలు లేవో, అటువంటి వాళ్ళకి ఇది జరిగిద్ది అనుకున్నాను. కానీ నిజంగా నేను ఓడిపోయిన వ్యక్తినండి. నేను నిజంగా నాశనమైపోయే వ్యక్తినే. మరి ఏంటి దీనికి కారణమని నేను దీని గురించి ఆలోచించినప్పుడు, మరి బైబిల్‌లో మరి నేను కాదు, మరి నాలాంటి ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్‌లో ఇదే స్థితిలో. ఎవరండి ఆ వ్యక్తి? మీరు బాగా వినుంటారు దీని గురించి. ఎవరండి? పేతురు గదా! మరెప్పుడైతే నేను బైబిల్ చదువుతా ఉన్నానో, మరి పేతురు యేసుక్రీస్తుని కలిసిన తర్వాత ఆయన వలను పారేశారు. మరాయన పడవను పారేశారు. దాని తర్వాత మరి కుటుంబాన్ని గూడా వదిలేసి మరి 6 నెలలు యేసుక్రీస్తుని వెంబడించారు. కానీ యేసుక్రీస్తు శిష్యులతో ఏమంటున్నారు అనంటే, మరి మీరందరూ గూడా నన్ను తృణీకరిస్తారు అని చెప్తా ఉన్నాడు యేసు. కానీ పేతురు ఏమన్నాడు అంటే, ప్రభువా అందరూ నిన్ను తృణీకరించిన నేను మాత్రం నిన్ను తృణీకరించను అన్నాడు. ఎప్పుడైతే పేతురు దీని గురించి ఆలోచించినప్పుడు, యేసు ఎప్పుడైతే మరి మీరందరూ గూడా నన్ను తృణీకరిస్తారు అని చెప్పినప్పుడు, పేతురు ఏమనుకున్నాడంటే చిన్న హృదయం గూడా నా దగ్గర లేదు యేసుని తృణీకరించేది అని అనుకున్నాడు. మరొక మాట ఏమని చెప్పాడంటే పేతురు యేసుతోటి, చనిపోవాల్సి వచ్చినా గూడా మరి నేను చనిపోతాను. నేను నీతో జైలుకి గూడా వస్తాను అని జెప్పాడు. కానీ కోడు కూయడం కంటే ముందు 3 సార్లు యేసుని తునీకరించాడండి పేతురు. కానీ పేతురు నేను చనిపోయినా గూడా నిన్ను తునీకరించను అన్నాడు. ఎందుకు అంటే, ఒకసారి తన హృదయంలో ఏం ఆలోచించాడు అనంటే, నేను యేసుక్రీస్తుని తునీకరిస్తాను, లేపోతే నేను యేసుక్రీస్తును వ్యతిరేకిస్తాను. ఇలా ఒక్కసారి గూడా తన హృదయంలో అనుకోలేదు. మరి తన హృదయంలో తనేమనుకున్నాడు అంటే, యేసు మరి ఇబ్బందులు గుండా, కష్టాలు గుండా ఎళ్తున్నప్పుడు నేను గూడా వెళ్ళాలి వాటి గుండా. యేసుక్రీస్తు మరి సిలువలో మరి ఆయన వేలాడేటప్పుడు నేను గూడా యేసుతో పాటు ఆ విధంగా సిలువ వేయబడి, నేను గూడా అట్లా ఇబ్బంది పడి చనిపోవాలని పేతురు తన హృదయంలో ఇటువంటి ఒక నిర్ణయం, సంకల్పం కలిగున్నాడు. కానీ యేసేమంటున్నాడంటే, మీరందరూ గూడా నన్ను తునీకరిస్తారు. కోడి మరి 3 సార్లు కూయడం కంటే ముందు మీరందరూ గూడా నన్ను తునీకరిస్తారని యేసు జెప్తా ఉన్నాడు వాళ్ళతోటి. మరి పేతురు ఇప్పుడు తన గురించి తనకు బాగా తెలీదు. మరి ఏ పేతురునైతే యేసు జూసాడో, మరి యేసుని తునీకరించే ఆ దృష్టమైన పేతురు. కానీ ఏ పేతురైతే యేసుని జూస్తా ఉన్నాడో, మరి ఆ పేతురు ఎవరు అనంటే, మరి తన వలను పారేసి, తన కుటుంబాన్నొదిలేసి, మరి యేసుక్రీస్తుని వెంబడిస్తూ, మరి యేసుక్రీస్తు దగ్గర నుంచి కృపను పొందుకుంటూ, దేవుని ఒక వాక్యాన్ని అనుభవిస్తూ, విశ్వాసాన్ని అనుభవిస్తూ, మరి అదే విధంగా ఆ పర్వతం పైన యేసుక్రీస్తు మరి ఆరోహణం అయిపోవటం చూస్తూ ఎంతో అద్భుతమైన విషయాలు గదా ఇవి. మరి యేసుక్రీస్తు మరి మోషేతోటి, ఎలీషాతోటి మాట్లాడుతున్నారు ఆ పర్వతం పైన. అది చూసాడు పేతురు. మరి యేసయ్య పేతురు ఏ
యేసు మరి ఏ పేతురునైతే చూసాడో ఆ పేతురు వేరు. మరి పేతురు మరి తనను తను చూసుకునేది వేరు. మరి యేసుక్రీస్తుకు బదులుగా మరి తనను శిక్ష పొందుకునేంతలాగున్నాడు పేతురు. ఎంతో మరి విధేయతగా ఈ విధంగా. మరి నేను నన్ను చూసుకోవటము, మరి దైవసేవకుడు నన్నేదైతే చూస్తా ఉన్నాడో ఈ 2 వేరండి. మరి మనిషి ఖచ్చితంగా ఓడిపోవాలి. తను నిజంగా మరి విఫలం అవ్వాల్సిందే. మరి నేను జూసినప్పుడు నేను కష్టాలను ఎదుర్కొంటూ, లేపోతే ఇబ్బందులు గుండా ఎళ్తూ, రక్షణ పొందుకున్న తర్వాత నేను దేవుడి పనులు జూసాను. నేను కృపను పొందుకున్న సమయాలున్నాయి. నేనేమనుకున్నానంటే ఆత్మీయ జీవితం బానే జీవిస్తున్నాను గదా అనుకున్నాను. మళ్ళీ ఏమనుకున్నానంటే నా దగ్గరేదో ఉంది. ఏమండి సాతాను మరి మనల్ని ఎంతో బలంగా మోసం జేస్తది. నేను పర్వాలేదు. నేను ఇటువంటి వ్యక్తిని. నా దగ్గర విశ్వాసముంది. నా దగ్గర విశ్వాసం గల వ్యక్తిని నేను. నేను గూడా కొన్ని గ్రహించాను. నేను గూడా కొన్ని సమాధానాలు పొందుకున్నాను. మరి సమయము ఏదైతే మన మిషన్‌లో మనము గడుపుతామో, మనం ఎంతగానో కష్టపడతాము. మనం ఎన్నో త్యాగాలు జేస్తాము. మరి గుడ్ న్యూస్ ఐవైఎఫ్ స్లోగన్ ఏదైతే ఉందో అదేంటి అంటే, మరి సంతోషం కోసము నా యొక్క యవ్వనాన్ని మరి నేను అమ్మేస్తాను. ఇది యాక్చువల్‌గా మన ఐవైఎఫ్‌కున్న మరి హెడ్‌లైను. కానీ ఈ రోజుల్లో యవ్వనస్తులు ఆ విధంగా జీవించట్లేదు. మేము మా యవ్వనస్తాన్ని మరి మా యవ్వన జీవితాన్ని కొంచెం మేము మరి గడపలేదండి. మా యవ్వన దశను మొత్తాన్ని మేము సంఘంలోనే గడిపాము. ఏమండి మనం అసలు ఏ విధంగా నీతిమంతులుగా అయ్యాము? యేసుక్రీస్తు మూలంగా మనం నీతిమంతులుగా అయ్యాము. యేసుక్రీస్తు మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి మనం నీతిమంతులుగా అయ్యాము. మరి దాన్ని చూస్తూ దేవుని యొక్క నీతిని చూస్తూ, యేసుక్రీస్తు యొక్క నీతిని చూస్తూ, యేసుక్రీస్తు దగ్గర నుంచి ఏదైతే నీతొచ్చిందో మన క్రియల ద్వారానో, లేకపోతే మన శ్రమ ద్వారానో, మనం బాగా చేయటం ద్వారానో కాదు. ఎందుకు వీటన్నిటి ద్వారా మనం నీతిమంతులుగా అవ్వలేకపోయాము? బైబిల్ ఏమని సెలవిస్తా ఉందంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ఎందుకు మరి మనము నీతిమంతులుగా తీర్చబడలేము అంటే, మన మూలం ఏదైతే ఉందో అండి, అది దృష్టం నుంచొచ్చింది. మనం ఎంత శ్రమ పడ్డా, మనం ఎంత కష్టపడ్డా, మనం ధర్మశాస్త్రం ద్వారా మనం ఎంత మరి మంచిగా మనం ప్రయత్నించిన, ధర్మశాస్త్ర ప్రకారం ఎంత శ్రమపడి, మనం కష్టపడి జీవించినా, మన శ్రమ ద్వారా, మనం ప్రయత్నించడం ద్వారా మనం అసలు ఏమి నీతిమంతులుగా అవ్వలేము గానీ, కేవలం మనము దుష్టమైన వ్యక్తులం మాత్రమే. అందుకని ఎప్పుడైతే యేసుక్రీస్తొచ్చారో, ఆ యేసుక్రీస్తు నీతి యావత్తును ఆయన నెరవేర్చాడు ఆ దేవుని నీతిని. ఆ దేవుడు నీతి ఏదైతే ఉందో యేసుక్రీస్తు నెరవేర్చడానికొచ్చి అది ఉచితముగా మరి కృప ద్వారా మనకి ఇవ్వబడింది. ఏ విధంగా అయితే రోమియోలు రాసిన పత్రిక 3:24 మరి మాట్లాడుతుందో. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతన క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. నేనేదో మరి పవిత్రంగా ఉన్నాను, పాపం చెయ్యలేదు కాబట్టి నేను నీతిమంతుడని గాదు. యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆ యేసుక్రీస్తు రక్తము మన పాపాలన్నీ గూడా కడిగివేసింది. మరి మన నిత్య జీవితం కోసము ఆ యేసు పని చేశాడు. ఆ యేసు ద్వారా మనం పరిశుద్ధులమయ్యాము. కానీ ఎందుకు మనము పవిత్రమైన జీవితం జీవించడం ద్వారా మనం పరిశుద్ధులం అవ్వలేకపోతున్నాము? లేదా మనం పవిత్రంగా ఎందుకు జీవించలేకపోతున్నాం పాపం చేయకుండా అంటే, బైబిల్ ఏమంటుంది అనంటే, మనము ఒక మురికి, చెడ్డ మూలం నుంచి మనమొచ్చాము. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా అయ్యాము. ఆ యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధంగా అయ్యాము. కానీ ఇప్పుడు సమస్య ఏంది అంటే, ఇంకా ఆత్మీయ జీవితం నాకై నేను జీవించడానికి ప్రయత్నిస్తా ఉంటాము. చివరగా పేతురు తను ఇంకా ఏం చేయలేకపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అనంటే,
తను చూడండి తన బోట్‌ను పారేశారు. తన వలను గూడా పారవేయగలిగాడు గానీ, తనను తాను పారవేయలేకపోయాడు. తన నిర్ణయము, తన దృఢ సంకల్పం ద్వారా యేసుక్రీస్తుని వెంబడించడానికి తను ప్రయత్నించాడు. అదేదో అదేదో కేవలము తను ఈ విధంగా చేశాడని కాదు గానీ, నిజంగా యేసును వెంబడించి తను యేసుక్రీస్తుని అనుభవించగలిగాడు. మరి విశ్వాసం ద్వారా మరి దేవుని నమ్మి 2 బోట్ల నిండా చేపలు పట్టుకోగలిగాడు చాలినన్ని. మరెప్పుడైతే యేసుక్రీస్తుని కుడివైపు లోతులో మరి నీ యొక్క వడ వేయమన్నప్పుడు, పేతురు రాత్రంతా నేను ప్రయాసపడ్డాను. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. నేను వల వేస్తాను అని. మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుభవిస్తూ తను నిజంగా దేవుడి పని చూసాడు. మరి జీవిత కాలము మరి లైఫ్ టైమ్ హ్యాపీనెస్ అంటే జీవితాంతానికి జీవితం మొత్తానికి 1, 2 సార్లు జరిగిద్ది ఈ విధంగా. అంతగా తను నిజంగా ఎన్నో చేపలు పట్టి మరి అంత పని గూడా చూసాడు. దేవుడు యేసుక్రీస్తు యొక్క మాటల మీద ఆధారపడుతూ ఎప్పుడైతే తను అనుభవించాడో, దాని తర్వాత గూడా మరి యేసుక్రీస్తు అడిగాడు పేతురుని, "ప్రజలు నా గురించి ఏమని మాట్లాడుతున్నారు? నేనెవరని చెప్తున్నారు?" అన్నప్పుడు, మరి పేతురు ఏమని సమాధానం చెప్పాడంటే, "మరి కొంతమంది ఇది అదని మాట్లాడుతున్నారు" అని చెప్తారు. మళ్ళీ యేసుండి, "మీరేమనుకుంటున్నారు నేనెవరిని" అని అన్నప్పుడు, "నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నాను" అని అన్నాడు. మరప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు అంటే, "ఓ సీమోను, నువ్వు నిజంగా ఆశీర్వదింపబడిన వ్యక్తివి. దేవుడు నిజంగా నీకు ఆత్మనిచ్చాడు. అందుకే నువ్వు నన్ను ఈ విధంగా గుర్తించగలిగావు" అన్నాడు. మరి దాని తర్వాత ఎక్కువ సమయం కలవలేదు. వెంటనే యేసు ఏమంటున్నాడంటే, "నువ్వు దుష్టమైన వ్యక్తివి. నువ్వు నన్ను తునీకరిస్తావు" అని చెప్తా ఉన్నాడు. ఇది పేతురు తను అంగీకరించలేకపోతున్నాడు. ఎవరైతే యూదా మరి డబ్బంటే ఇష్టమో, డబ్బు పట్ల లోభం కలిగున్నాడో అతను తునీకరించొచ్చేమో. మరి తోమ మరి ఎప్పుడు సందేహాలు కలిగి మరెప్పుడు డౌట్‌ఫుల్‌గా ఉంటాడు. తను ఒకవేళ తునీకరించొచ్చు. మరి ఇంకొక శిష్యుడు ఏదైతే వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతను తునీకరించొచ్చాడేమో. నేనెందుకు తునీకరిస్తాను? యేసుక్రీస్తు నీళ్ళ మీద నడవమన్నప్పుడు నేను 2 అడుగులేసాను. మరి యేసుక్రీస్తు మాట నమ్మి నేను చేపలు పట్టాను. నేనెట్లా యేసుక్రీస్తుని తునీకరిస్తాను? నేనా? నేను యేసుక్రీస్తుని తునీకరిస్తానా? మరి నేను గూడా నిజంగా ఈ విధంగా ఆలోచించాను. అవును. నా దగ్గర కొదవలున్నాయి. అవును. మనుష్య పద్ధతిలో నేనేదో గొప్పగా చెప్పుకోవడానికి, లేపోతే నేనేదో మరి గొప్పగా చెప్పుకోవడానికి లేకపోయినప్పటికి గూడా, మరి జీవిస్తున్నప్పుడు నా ద్వారా కొన్ని ఫలాలు ఫలించాయి. కొన్ని దేవుడి పనులు నేను చూశాను. కొన్ని విశ్వాసం ద్వారా చేసినవున్నాయి. నేను మరి దేవుడి కోసం గదా! నేనెందుకిలా జేస్తాను అని అనుకున్నాను. మరి పేతురు ఆయన యేసుక్రీస్తుని వెంబడించటానికి ప్రయత్నించాడు. తనకై తాను ప్రయత్నించాడు. ఆయన్ను ఆయన మరి పాడేసుకోకుండా, ఆయన యేసుక్రీస్తుని వెంబడించాలి అనుకున్నాడు. అందుకనే మరి ఆయన నిజంగా నాశనమైపోయారు. మరి నేను గూడా నాది ఉద్యోగాన్ని వదిలేసాను. మరి సువార్త కోసము, మరి మిషన్ కోసము నా తల్లిదండ్రులను గూడా నేను తృణీకరించాను. నా కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళాను. మిషన్ స్కూల్‌లో గూడా నేను జాయిన్ అయ్యాను. కానీ నన్ను నేను పారవేసుకోలేదు. నన్ను నేను తునీకరించుకోలేదు. యేసుక్రీస్తు ఏమంటుండంటే, నన్ను వెంబడించాలి అనంటే మిమ్మల్ని మీరు తునీకరించుకొని, ఉపేక్షించుకొని, నా సిలువనెత్తుకొని మరి నన్ను వెంబడించాలి అని జెప్తా ఉన్నాడు. అవును. మనం యేసుక్రీస్తుని వెంబడిస్తాం అది నిజమే. కానీ యేసేమని జెప్తా ఉన్నాడు అనంటే, మరి నన్ను వెంబడించాలి అనుకున్నట్లయితే, మొదటిగా తనను తాను ఉపేక్షించుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళను వాళ్ళు మరి పారేసుకోవాలి. దానర్థం ఇది. మరి సాతాను అవును. మనం యేసుని వెంబడిస్తా ఉన్నాం. కానీ సాతాను ఎంతో బలంగా మనల్ని మోసగిస్తది. మరి మనల్ని మనం తునీకరించుకోకుండా,
అంటే మనల్ని మనం తృణీకరించుకోకుండా మనం యేసుని వెంబడించే విధంగా చేయాలి అనుకుంటది సాతాను. మరి నేను గంగంలో ఉన్నప్పుడు ఒకసారి మరొక మిషన్ స్కూల్ మ్యారీడ్ సిస్టర్ వచ్చింది పాస్టర్ గారి దగ్గరికి సహవాసం పొందుకోవటానికి. మరి ఆమె ఏమని చెప్పిందంటే, "పాస్టర్ గారు నాకు ఆత్మీయ జీవితము మరి మంచిగా జరగట్లేదు. మరి ఆత్మీయ జీవితము విశ్వాసం ద్వారా జీవించే విషయంలో మరి అవ్వట్లేదు" అని చెప్పింది. మరి పాస్టర్ పార్క్ గారు తనకేమని సమాధానం చెప్పారు అంటే, మరి పాస్టర్ మీరు మాట్లాడుతున్నప్పుడు మొదటగా మిమ్మల్ని మీరు తునీకరించుకొని మరి సువార్త కోసం జీవించండి అని చెప్తారు కదా! మరి పాస్టర్ పార్క్ గారు ఏమన్నారు అనంటే, మరి చెత్త పారేయటం ఎందుకు అంత మరి మీకు భారము? మరి గార్బేజ్ బ్యాగు పారేయటము ఎందుకు అంత కష్టము అని చెప్తారు పాస్టర్ పార్కు. నేను ఒకవేళ పారవేయాలి అనుకోకపోయినప్పుడు కూడా సంఘము దైవ సేవకుడు పారేయాలి అని అనుకుంటాడు. మరి నేను నీ యొక్క స్థలంలో ఉంటే థ్యాంక్ యూ అని చెప్పేవాడిని. మరి పాస్టర్ పార్క్ గారు మరి ఆత్మీయ జీవితం యొక్క మొదటి అడుగు ఏంటి అనంటే, నేను మురికి, చెడ్డ, దుష్టమైన వ్యక్తిని. మరి ఆత్మీయ జీవితం యొక్క మొదటి అడుగు ఏదైతే ఉందో మరి ఇదండి. నేను మురికి వ్యక్తిని, చెడ్డ వ్యక్తిని. నన్ను నేను పారేసుకొని యేసుక్రీస్తు కోసం వచ్చిన వ్యక్తిని. ఇది ఆత్మీయ జీవితంలో మరి మొదటి అడుగు. కానీ ఈ లోకంలో మరి నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఒకరున్నారు ఈ లోకంలో. ఒకసారి నేను మ్యారేజ్ సిస్టర్స్ మీటింగ్‌లో నేను ఈ మాట చెప్పాను. నేనేమన్నానంటే, ఈ లోకంలో నేను ప్రేమించే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారండి. నేను అందరికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నేను. అందరూ గూడా ఎంతో ఆశ్చర్యంగా మరి ఆసక్తిగా చూస్తా ఉన్నారు. మరి మా భార్యని అడిగారు, "సామున్నం మరి పాస్టర్ గారు మరి మీ కుమారుడిని ఎక్కువగా ఇష్టపడతారా?" అని ఒక సిస్టర్ మా వైఫ్‌ని అడుగుతుంది. కానీ నేనేం సమాధానం చెప్పానంటే, నన్ను ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉందంటే, నన్ను నేనే ఎక్కువగా ప్రేమించుకుంటాను. మరొకసారి నా భార్య చెప్తోంది. కేవలము నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు. నిన్ను మాత్రమే నువ్వు ప్రేమించుకుంటావు అని జెప్పింది మా భార్య. నేనేమన్నానంటే, కాదు నేను పాస్టర్‌ని గదా! నేను నిన్ను ప్రేమిస్తాను, మన పిల్లల్ని ప్రేమిస్తాను, సంఘాన్ని గూడా ప్రేమిస్తాను అని జెప్పాను. సాతాను నిజంగా మోసగిస్తదండి. నిజంగా నన్ను నేను తునీకరించుకోకుండా జేసింది. ఏమని చెప్తదంటే ఎంతో బలంగా, "అరే! నువ్వు గూడా అటువంటివి మరి గ్రహించావు గదా! నువ్వు గూడా ఇటువంటివి అనుభవించావు గదా! నువ్వు గూడా ఇటువంటి కృపను పొందుకున్నావు గదా! నువ్వు గూడా ఎంతో శ్రమ పడ్డావు గదా! ఎంతో కష్టపడ్డావు. నువ్వు గూడా ఎన్నో విషయాలు త్యాగం చేశావు గదా! సువార్త నిమిత్తము." ఇలా చెప్తా ఉంటది. మరి ఆత్మీయ జీవితం ఈ విధంగా జరుగుతున్నప్పుడు, మరి ఎంత మరి ముందుకు ఈ విధంగా ఎళ్తున్నప్పుడు అంత కష్టంగా అవుతదండి ఆత్మీయ జీవితం జీవించడము. మరి బైబిల్ చదువుతున్నప్పుడు, మరి ఆత్మీయ జీవితం ఎంత నువ్వు జీవిస్తావో ఎంతో సంతోషంగా, ఎంతో నిరీక్షణ కలిగి, ఎంతో సమాధానకరంగా మరి మనము ఎంత ఆత్మీయ జీవితమైతే జీవిస్తామో అంత కష్టంగా అవుతది. ఇప్పుడింక కష్టంగా అవుతుంది. ఇప్పుడింక కష్టమొచ్చింది. ఏంటి కారణం అంటే ప్రజలు వాళ్ళను బయట వెతుకుతా ఉంటారు. అక్కడ చాలా పనులున్నాయి. చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఘము కంటాట చేయమని చెప్తుంది. ప్రజల్ని ఆహ్వానించమని చెప్తుంది. ఇది చేయండి, అది చేయండి అని చెప్తోంది. ఆత్మీయ జీవితం ఈ విధంగా మరెంతో విసుగ్గా అనిపిస్తది. ఇవన్నీ చేసిన తర్వాత ఇంక మంచి విషయాలేం వినము. ఈ అన్ని పనులు చేసిన తర్వాత కూడా, నువ్వు శరీరానుసారంగా ఉన్నావు. నువ్వు విరగ్గొట్టుకోవాలి. నువ్వు అది చేయాలి, ఇది చేయాలి. నువ్వు ఇలా ఉన్నావు. ఇట్లా చెప్తా ఉంటారు. ఇవి నిజంగా ఆత్మీయ జీవితంలో అస్సలు అంగీకరించలేము. ఆత్మీయ జీవితంలో అసలు కష్టం ఎందుకు అనంటే, అదేదో వేరు మరి ఏదో సమస్యల ద్వారానో, లేకపోతే బాహ్యమైన విషయాల ద్వారానో కష్టమని గాదు గానీ, మరి ఆజ్ఞాపూర్వకమైన ఆత్మీయ జీవితం జీవించాలి అనుకుంటున్నాం గాబట్టి, ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తది. మరి ఆజ్ఞాపూర్వకమైన ఆత్మీయ జీవితం అంటే, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మీయ జీవితం అంటే, మరి కేవలం ఈ 10 ఆజ్ఞలు మాత్రమే ఆజ్ఞలు గాదండి. రోమీయులు రాసిన పత్రిక 2 అధ్యాయం 14 వచనాల్లో ఒకవేళ మీరు జూసినట్లయితే, రోమా 2:14లో మీరు జూసినట్లయితే, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను
తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారు మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములనందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. మరి ఎవరైతే మరి అన్యజనులు ఉంటారు కదండి, ధర్మశాస్త్రం ఉండదు. కానీ వాళ్ళ మనస్సాక్షి కూడా ఇది మంచి, ఇది చెడు అని ఈ విధంగా ఒక ఆజ్ఞాపూర్వకమైన ధర్మశాస్త్రం అయిద్ది. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకు ఒక ధర్మశాస్త్రంగా ఉంటది. మరి ఒక మనుషులుగా నాకై నేనే మరి ఇది చేయాలి, అది చేయాలి, ఇవన్నీ విషయాలు నేను మంచిగా చేయాలి అని ఈ విధంగా ఏదైతే మనం ఆలోచిస్తామో, ఎప్పుడైతే మరి నేను చేయాలి అని మొదలు పెడతామో, ఇదే ఇంక మన ఆత్మీయ జీవితము మరి ఒక ధర్మశాస్త్రంలోకి, ఆజ్ఞలోకి వెళ్ళిపోయినట్టండి. ధర్మశాస్త్రం ఏముంటుంది అనంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చిందండి. కానీ మనం చూసినట్లయితే కృపయు సత్యమును యేసు ద్వారా వచ్చింది. ఆత్మీయ జీవితం అనేది కృప ద్వారా మనము ప్రారంభించేది. యేసుక్రీస్తు మరి ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి అనంటే, నేను నాకై చెయ్యలేనండి. అందుకని ఆ దేవుడు నాకు యేసునిచ్చాడు. ఏదేమైనప్పటికి కూడా సాతాను మనల్ని మోసగిస్తా ఉంటది. సాతగాని మనతో ఏం చెప్తా ఉంటదంటే, ఇప్పుడు నువ్వు రక్షణ పొందుకున్నావు గదా! నువ్వు బాగా చేయాలి. నువ్వు కనీసం ప్రయత్నించాలి బాగా చేయటానికి. ఈ విధంగా సాతాను మోసగిస్తా ఉంటది. కానీ మనం అలా చేసినప్పుడు ఆత్మీయ జీవితము సరిగా జరగదు. అందుకనే నా నోటితో నేనేమని చెప్తానంటే, నేను రక్షణ పొందుకున్నా గూడా నేను విశ్వాస జీవితం జీవించలేకపోతున్నాను. నేను రక్షణ పొందుకున్నా గూడా ఇది జరగట్లేదు, అది జరగట్లేదు. నేను సంతోషంగా లేను. ఎందుకంటే మీరు ఒకవేళ నేను రక్షణ పొందుకోలేదు అని చెప్పినట్లయితే, మళ్ళీ అటువంటి సహవాసం పొందుకోవాలి. అందుకని వాళ్ళు ఏం చెప్పినా గూడా నేను రక్షణ పొందుకున్నాను. ఏదేమైనప్పుడు కూడా నేను రక్షణ పొందుకున్నాను. కానీ ఆత్మీయ జీవితం అనేది జరగట్లేదు. కానీ ఈ విధంగా జరగదండి. మరి ప్రజల జీవితంలో ఎవరికైతే ఆత్మీయ జీవితం సరిగా జరగట్లేదో, అది వాళ్ళు శ్రమించడం ద్వారానో, వాళ్ళ సామర్థ్యత సరిపోవట్లేదో, లేకపోతే వాళ్ళు నిజాయితీగా ప్రయత్నించట్లేదనో ఆత్మీయ జీవితం జరగట్లేదనో గాదు. ఏదో మరి చెడు విషయాలున్నాయి. ఏదో మరి సమస్యలున్నాయి. మరి ఇందుకు గాదు ఆత్మీయ జీవితం జరగట్లేదు అంటే. ఎందుకు ఆత్మీయ జీవితం ముందుకెళ్ళట్లేదంటే, ప్రజలు వాళ్ళకై వాళ్ళు జీవించాలి అనుకుంటారు. అందుకని ఆత్మీయ జీవితం సరిగా జరగట్లేదు. మనం మనుషులమండి. మనము ఒక మురికి, చెడ్డ వ్యక్తులము. మనం బలహీనమైన వ్యక్తులు. మనము కొదవలు గలగున్న వ్యక్తులమని తెలుసుకుంటూ, మనము అర్హత లేని వ్యక్తులమని తెలిసే దేవుడు మనకు యేసుక్రీస్తునిచ్చాడు. మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికను చూసినట్లయితే, దేవుడేమని సెలవిస్తా ఉన్నారు అంటే, హ్మ్. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన, గనులైన, గొప్ప వంశంపు వారైన అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరం దేవుని ఎదుట అసహ్యింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచడం లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నారండి. మరి మనము ఆత్మీయ జీవితం గురించి ఎంత ఎక్కువగా అయితే తెలుసుకుంటామో, మరి నా గురించి నిజంగా నేను ఎంత ఎక్కువగా అయితే అంత తెలుసుకుంటానో నేను ఎవరిని అని, అప్పుడు ఆత్మీయ జీవితం సులభంగా అవుతది. ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది నా ద్వారా గాదు. అది యేసు ద్వారా. ఎంత నేను పనికిరాని, ఎంత నేను అసలేమీ చేయలేని వ్యక్తిని అవుతాను ఆత్మీయ జీవితంలో, ఎప్పుడైతే నేను బుద్ధిహీనుడిని, దేనికి పనికిరాని వ్యక్తిని, నేనేమీ చేయలేని వ్యక్తిగా అవుతానో, అప్పుడు ఆత్మీయ జీవితం ఎంతో మంచిది. ఎందుకు అనంటే, అప్పటినుంచి ఎంతో సులభము. నన్ను నేను పాడేసుకోవడము, నన్ను నేను తునీకరించుకోవడము. కానీ సాతాను అది జరగటానికి ఇష్టపడదు. అందుకని సాతాను నిరంతరంగా నన్ను ఏ విధంగా ఉంచాలి అనుకుంటదంటే, దేవుడు నా ద్వారా పనిచేశాడు. నిజంగా నేను కొన్ని విషయాలు గ్రహించాను. నేను ప్రశస్తమైన వ్యక్తిని, నేను నిరీక్షణ గల వ్యక్తిని, లేపోతే నేను ఏదో చేయగలిగిన వ్యక్తిని, ఇలా మనల్ని సాతాను మరి చేయాలి అనుకుంటది. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏమని సెలవిస్తా ఉంటది అంటే, మరి ఎన్నిక లేని వారినండి. మరి నేను మరి
ఏదో ఒక వ్యక్తిని అనుకున్నప్పుడు అప్పుడు నన్ను నేను పారేసుకోవడం కష్టము. అందుకే బైబిల్‌లో మరి ధర్మశాస్త్రంలో ఏదైతే ఒక ఆత్మీయ జీవితం జీవిస్తున్నామో, ప్రజలు ఎవరైతే ధర్మశాస్త్రం క్రింద ఉంటారో, వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరకొచ్చి ఏమడుగుతారండి? ప్రజలు ఎవరైతే ధర్మశాస్త్రం కింద ఉంటారో, వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరకొచ్చి ఏమని చెప్తారు? నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి మేమేం చేయాలి? ఓ మంచి బోధకుడా, నిత్య జీవము పొందుకోవడానికి నేనేమి చేయాలి అని అంటారు. యేసుక్రీస్తు ఏమదని సమాధానం చెప్పాడు? ఎందుకు నన్ను మంచివాడా అని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవరును కూడా లేరు. దాని అర్థం ఏంటి అంటే మనుషులందరూ కూడా మరి దుష్టమైన వ్యక్తులండి. మరి మళ్ళీ రెండోసారి ఎప్పుడైతే నేను పాస్టర్ కింద నా ఒక మినిస్ట్రీ ప్రారంభించానో, ఆ సమయంలో మరి పాస్టర్ గారు మరి అబ్రోడ్‌కెళ్లారు. మళ్ళీ గంగంకి నేను అసిస్టెంట్ పాస్టర్‌గా రెండోసారి నా మినిస్ట్రీ కోసం నేను ఎప్పుడైతే వెళ్ళానో, మరి నా దగ్గరలో ఉన్న పాస్టర్స్ లేకపోతే నాకంటే ముందుగా ఉన్న పాస్టర్స్ నాకేమని చెప్పారు, ఏం నేర్పించారు అంటే, "పాస్టర్ పాస్టర్‌లీ ఎప్పుడైతే నువ్వు గంగంకెళ్ళినప్పుడు మరి ఆ సంఘం యొక్క పనులుంటాయి. మరి పార్క్ గారికి గూడా సంబంధించిన పనులు ఎన్నో ఉంటాయి. గంగంలో మరి రకరకాల పనులుంటాయి. కాబట్టి చాలా మంది పాస్టర్స్ నాకేమని జెప్పారంటే, చర్చి పనుల్ని నువ్వు చూసుకో. చర్చి పనుల గురించి నువ్వు ఆలోచించు అని జెప్పారు. ఒకళ్ళిద్దరు గాదు గానీ, చాలా మంది పాస్టర్లు ఇలా జెప్పారు. కాబట్టి ఈ మాటలు నా హృదయంలో అలానే ఉన్నాయన్నమాట. నేనెంత త్వరగా అయితే మరి గంగనం చర్చ్‌కి వెళ్ళానో, మరక్కడ మ్యారేజ్ సిస్టర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, మరి దానికున్న ఇన్‌చార్జ్ ఏమని జెప్పారంటే, పాస్టర్ జీవం గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు చాలా బాగుంది అని జెప్పారు. మరి నేనేమన్నానంటే, ఎందుకు నిజంగా బాగుంది ఆయనున్నప్పుడు అని అడిగాను. మరి ఆ సిస్టర్ ఏమనింది అనంటే, మరి ఆ పాస్టర్ గారు ఇంతకుముందున్న పాస్టర్ గారు ఉన్నప్పుడు ఉదయకాల సమయం వేకువజాము నుంచి మరి అర్ధరాత్రి వరకు గూడా మరి ఆలస్యం అయ్యేంత వరకు గూడా ఆయన సహవాసం చేస్తా ఉంటారు చాలా అని జెప్పారు. మరి నేనెప్పుడైతే అక్కడికి వెళ్ళానో, మరి పాస్టర్స్‌ను కలిసి అక్కడ మాట్లాడుతున్నప్పుడు, దానికంటే ముందు వరకు గూడా నేను ఒక పాస్టర్ గారి ముందు మరి తర్ఫీదుని పొందుకున్నాను. అక్కడ చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. కింగ్ జహాంగ్ పాస్టర్ గారు, పార్క్ యాంజోంగ్ పాస్టర్ గారు, ముంచెల్ పాస్టర్ గారు, ఇప్పుడు గానాలో ఎవరైతే ఉంటున్నారో ఆ పాస్టర్ గారు, బేజేంగి పాస్టర్ గారు, ఇలా చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. చాలా మంది మంచి మంచి పాస్టర్లున్నారు. కానీ రెండోసారి నేనెప్పుడైతే అక్కడికి వెళ్ళానో, మరి వాళ్ళంతా గూడా వేరే ప్రాంతాలకి మరి బదిలీ చేయబడ్డారు. డిస్పాచ్ అయ్యి ఎళ్ళిపోయారు. మరిప్పుడక్కడ ఒక 6 మంది పాస్టర్స్ మాత్రమే మిగిలున్నారు. మరి ఇంకొక 6 లేదా 7 మంది పాస్టర్స్ ఉన్నారక్కడ. మేము రీజియన్స్‌ని మనము విభజించాము. ఇప్పుడు 19 రీజియన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ ప్రదేశంలో 19 ఉన్నాయి గదా! అదే విధంగా మరి ఇంటర్నెట్, అదే విధంగా బ్రాడ్‌కాస్ట్ మిషను, మరి పబ్లిషింగ్ హౌస్, దాని తర్వాత గుడ్ న్యూస్ మిషన్ మ్యాగజైన్, దాని తర్వాత కిడ్స్ మైండ్, ఐవైఎస్ ఆఫీసు, ఈ ఆఫీసు, ఆ ఆఫీసు, సైబర్ అంటూ, గుడ్ న్యూస్ థియాలజీ, సైబర్ కాలేజీ, ఇలా ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మరి వీటి కోసం మనము ఇన్ఛార్జెస్‌ని మనం డివైడ్ చేద్దాము అనుకున్నాము. దాని తర్వాత మరి పాస్టర్స్ వ్యక్తిగతమైన స్కెడ్యూల్ ఏదైతే ఉందో, ఆ సమయంలో మరి పాస్టర్ పార్క్ గారు ఇతర దేశాలు వెళ్తా ఉండేవారండి బైబిల్ సెమినార్‌ల కోసం. సంవత్సరంలో సగం రోజులన్నీ గూడా వేరే దేశాల్లో మరి గడుపుతా ఉంటాడు. మరి పాస్టర్ గారు ఎవరైతే మరి ఇంగ్లీష్ బాగా మాట్లాడతారో మరి ఆయన ఇంటర్నెట్ బ్రాడ్‌కాస్టింగ్ దానికి ఇన్‌చార్జ్‌గా పెట్టాము. పార్క్ గారు తిరిగొచ్చిన తర్వాత పాస్టర్ గారితో ఏమని చెప్పాము అనంటే, "పాస్టర్ గారు, ఇక్కడ నీ షెడ్యూల్ అంతా కంట్రోల్ చేయటానికి ఎవరుంటే బావుంటది" అని నేను చెప్పాను. పార్క్ గారు నాతో ఏమన్నారంటే, "నువ్వు ఉన్నావు గదా! నువ్వు చేస్తే బావుంటదన్నాడు." మరి మేమేదైతే ఆలోచించామో పాస్టర్ గారు ఏదైతే కోరుకుంటున్నారో 2 మ్యాచ్ అవ్వట్లేదు. నేనేమన్నానంటే, "పాస్టర్, ఈ విధంగా మనకెన్నో రీజన్స్ ఉన్నాయి. ఈ విధంగా పాస్టర్స్‌ము మేము ఒక్కొక్క రీజియన్‌కి ఒక్కొక్కళ్ళని మేము ఈ విధంగా విభజించాము" అని జెప్పాను. నేను పాస్టర్ గారికి మీరేమనుకుంటారని చెప్పినప్పుడు, "నువ్వన్నీ నువ్వే చెయ్యి" అని జెప్పారు.
నేను నిజంగా ఏమనుకున్నానంటే, ఇట్లా గాదు ఇది జరగదు అనుకున్నాను. కానీ మూడో విషయం మళ్ళీ పాస్టర్ గారిని ఏమడిగానంటే, పాస్టర్ గారు మనకు రకరకాల డిపార్ట్మెంట్స్ గూడా ఉన్నాయి గదా! ఈ విధంగా మరి ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్కళ్ళు ఈ విధంగా ఇన్‌చార్జిగా ఉంటూ వాళ్ళు చెక్ జేస్తా ఉంటే బావుంటది గదా! అని చెప్పాను పార్క్ గారికి. పార్క్ గారు మీరేమనుకుంటున్నారు అని జెప్పినప్పుడు, "నువ్వే జెయి అన్నీ నువ్వు జెయి" అని జెప్పాడాయన. నేనేమనుకున్నానంటే, ఓహ్ దేవా! అసలుకు ఏంటిది? దాని అర్థం ఏంటి అనంటే, నా హృదయంలో మరి నా హృదయ లోతుల్లో నుంచి ఈ మాటలు విన్నమ్మటే ఒక ఆలోచనొచ్చింది. ఏంటంటే, ఓహ్ దేవా! ఈ పనేదైతే ఉందో మరి 10 మందికి మేము విభజించినా గూడా, ఒక్కొక్క పని మరి 10 మందికి అప్పజెప్పినా గూడా 10 మంది చేయలేని పని ఇది. కానీ పార్క్ ఏమంటుండంటే, "నువ్వు చెయ్యి. నువ్వు చెయ్యి" అంటున్నాడు. ఇప్పుడు నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. మేము దీని గురించి, దాని గురించి మేము డిస్కస్ చేసాము. మరి ఇంకా ఒక రోజు గడిచిన తర్వాత మళ్ళీ దగ్గరికెళ్ళాను నేను. దీని గురించి ఆలోచించాను. నేను ఆలోచించాను. ఏం అడిగినా గూడా నువ్వు చెయ్యి అంటా ఉన్నాడు. అన్నీ నువ్వే చెయ్యి అంటా ఉన్నాడు. పార్క్‌ని ఏమడిగినా గూడా. నా హృదయంలో ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, ఈ బాధ్యతలు వీటిని విభజించాలి. ఈ పనులన్నీ గూడా మరి ఒక్కొక్కళ్ళకి మేము అప్పజెప్పాలనుకున్నా గూడా పాస్టర్‌లు తక్కువ మందున్నారు. ఇంకా ల్యాకింగ్ ఉంది. కానీ ఆ సమయంలో నేను నా హృదయంలో మరి ఒక చిన్న స్పర్శొచ్చిందండి. మరి ఆత్మీయ జీవితం యొక్క మూలము పార్క్ గారు ఏదైతే ఒక ఆత్మీయ జీవితం యొక్క మూలం ఏదైతే ఉందో ఆ బేసు అదేంటి అనంటే మీరు మీ యొక్క బేస్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవద్దు. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము. అది మరి స్పష్టమైన మన ఆత్మీయ జీవితం యొక్క మరి బేస్ అది. నరుడి చిన్నతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులను ఊహంతే ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని యెహోవా చూచి మరి పాస్టర్ గారు ఏదైతే మాకు చెప్తున్నారో మీరెప్పుడు గూడా దుష్టమైన వ్యక్తులని అస్సలు మర్చిపోకూడదు. ఇది పార్క్ గారు ఎప్పుడు నేర్పిస్తా ఉంటారు. నేను చెప్తున్నాను నేను దుష్టమైన వ్యక్తిని అని. నేను ఆత్మీయ జీవితంలో మరి ఓడిపోయిన వ్యక్తిని అని జెప్తా ఉన్నాను. నేను సేవ ఈ యొక్క మినిస్ట్రీ విషయంలో నేను ఓడిపోయాను అని జెప్తా ఉన్నాను. మరి ఇవన్నీ చెప్తూ ఏ విధంగా నేను అన్ని విషయాలు జేయగలుగుతాను? ఇవన్నీ చెప్తూ నేనెలా అన్ని విషయాలు జేయగలుగుతాను? ఇది నిజంగా అసలకి సరిగా లేదు. నేనెలా అన్నీ జేస్తాను? ఈ ఆలోచన యొక్క మొదటి భాగం ఏదైతే ఉందో, ఈ ఆలోచన యొక్క మొదటి ఆ మూలం మనం చూసినట్టయితే నేనెలా చేస్తాను? అంటే ధర్మశాస్త్రంలోకెళ్ళిపోతా ఉన్నా. నేనెలా చేస్తాను అని. ధర్మశాస్త్రం ఏ విధంగా చేస్తా? నేనే విధంగా చేయగలను? నేనెలా చేయగలను? ఇదే అసలకి ధర్మశాస్త్రంలోకి మనం ప్రవేశించడం అంటే. ఇంతకు ముందు ఏదైతే నేను రోమియోలు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 14 వచనం చెప్పానో, అన్యులకు ఎవరైతే ధర్మశాస్త్రం లేదో మరి వారికి వాళ్ళే మరి ధర్మశాస్త్రం అవుతున్నారు. అందుకని శాస్త్రులు, పరిసయ్యులు ప్రతిసారి వాళ్ళ నోటి ద్వారా ఏమొస్తదంటే, నేనే మంచి కార్యం జేయాలి, నేనేం జేయాలి, మేమేం జేయాలి. వీళ్ళు మరి యొక్క ధర్మశాస్త్రోపదేశకులు, మరి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ధర్మశాస్త్రం గురించి పనిజేసే వాళ్ళండి. మరి ఆత్మీయ జీవితం అంటే ఏంటి అనంటే, యేసు ఏ విధంగా జేస్తాడు అని. ఆమేన్. ఆమేన్. ఆత్మీయ జీవితము అనంటే, మన ఆలోచనలు, మన యొక్క హృదయంలో ఒకవేళ అది యేసయినట్లయితే యేసు ఏ విధంగా జేస్తాడు? ఒకవేళ యేసుంటే, యేసు ఏ విధంగా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాడు? ఒకవేళ యేసుంటే, ఈ పరిస్థితులన్నిటిని ఎలా ఆయన నెరవేరుస్తాడు? ఆయన చూసుకుంటాడు. మరి ఆత్మీయ జీవితము అనంటే, యేసు ఏ విధంగా చేస్తాడు అనే ఒక ఆలోచన కలిగుంటే, అప్పుడు నిజంగా మనం చేయగలం. ఆమేన్. అంటే దానర్థం పార్క్ గారు నన్ను చేయమని చెప్పట్లేదు. పార్క్ గారు యేసు నీకోసం అన్నీ జేస్తాడు అని జెప్తా ఉన్నాడు. దాని తర్వాత రోజు నేను ఇదంతా ఆలోచించిన తర్వాత పార్క్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. పాస్టర్ నిన్న మీరు ఏం జెప్పినా గూడా నేను నా హృదయంలో నేను చేయాలి అని అనుకున్నాను. మీరు నాకు యూ డూ అనన్నప్పుడు నేను నా హృదయంలో ఏమనుకున్నానంటే 10 మంది జేసినా గూడా ఈ యొక్క పని అసలవ్వదు. దీన్ని చెయ్యలేరు. కానీ నేను నా హృదయంలో నేనే విధంగా ఒక్కడిని జేయగలుగుతాను అని అనుకున్నాను. కానీ పాస్టర్ మీరేదైతే చెప్తున్నారో నేను ఆలోచించినప్పుడు, నువ్వు నన్ను చెయ్యమన్నావు అనంటే దానర్థం నన్ను నేను కింద పారవేసి, నన్ను నేను ధృవీకరించుకొని యేసును మరి చెయ్యమని జెప్తున్నారు. నిజంగా ఒకవేళ యేసున్నట్లయితే ఆ యేసు ద్వారా నేను అన్నీ గూడా చేయగలను. మనిషి ఏదైతే చెయ్యలేడో
దేవుడు ఆ విధంగా కాదండి. మనిషి చేయలేడు గాని, దేవుడి ద్వారా సమస్తము సాధ్యమే. దేవుడు అన్నీ కూడా చేయగలడు. మరి ఆ రోజు ఈ విధంగా మేము మాట్లాడి మరి ముగించేసాము. మరి కొన్ని రోజుల ముందు మరి నేను కారులో పాస్టర్ గారితో పాటు వెళ్తా ఉన్నాను. పాస్టర్ గారు నాతో సహవాసం చేస్తా ఉన్నారు. మరి నా శక్తి 10. బహుశా మరి సమస్యలు ఒకవేళ 7, 8 సమస్యలున్నప్పుడు నా దగ్గర ఏం భారం లేదు. నేనేం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం సమస్య లేదు. నేను వాటి గురించి పెద్ద అసలు ఏం బాధపడను, ఆలోచించను గూడా. కానీ చాలా మంది ప్రజలు వాళ్ళు ఈ విధంగా జీవించాలి అని అనుకుంటారు. ఇది నిజంగా నా హృదయం గూడా. ఇది నిజంగా నా హృదయం గూడా. నా అవధుల్లో, నా లిమిట్స్‌లో, నా సామర్థ్యతలో, మరి నా ఇన్‌ఫ్లూయెన్స్‌లో నేను ఎంతవరకైతే చేయగలనో నా కెపాసిటీలో నేను జేస్తాను. నా కెపాసిటీ, నాకు సామర్థ్యత ఏదైతే ఉందో 10. కానీ ఒకవేళ 100, 500 ఈ విధంగా ఒకవేళ పనులొచ్చినట్లయితే ఇంక నేనప్పుడు ఆలోచించాలి. నిజంగా ఆలోచించడం అంటే నిజమైన ఆలోచన ఎప్పుడైతే వస్తదో, ఎప్పుడు ఆ నిజమైన ఆలోచన మనం ఆలోచించగలుగుతామంటే, నేను చేయగలుగుతానా? లేకపోతే నిజంగా నేను యేసు ద్వారా చేయగలుగుతానా? నా శక్తి కేవలం 10 అని తెలుసుకోవటమే. నా శక్తి 10 అని గ్రహించి, ఎందుకు దేవుడు నాకు 100 పనులిస్తా ఉన్నాను అని ఆలోచించినప్పుడు, ఈ పని నేను నా ద్వారా చేయగలుగుతున్నానా? నా ద్వారా చేయాలనుకుంటున్నా? లేకపోతే యేసు ద్వారా చేయాలనుకుంటున్నాను. ఇది ప్రాముఖ్యమైన విషయము. మరి ఏ సమస్య ముందైనా గూడా, నేను నన్ను నిజంగా పారవేసుకుంటూ, దేవా! నేను నిజంగా ఇటువంటి వ్యక్తులు ఎందుకొస్తున్నాయి? ఇటువంటి సమస్యలు ఎందుకొస్తున్నాయి? ఇటువంటి పరిస్థితులు ఎందుకొస్తున్నాయి? మరెప్పుడైతే నా జీవితం నేను జీవిస్తున్నప్పుడు, నా సామర్థ్యత, నా శక్తి మరి బాహ్యంగా నాకు సామర్థ్యతని, లిమిట్స్‌ని నేను ఎంతగానో మరి చేరుకుంటాను. దాని తర్వాత నేను సమస్యలు పడిపోతూ, ఇబ్బందులు గుండా వెళ్తూ, ఎంతగానో విసుగు చెందుతూ, దేవా! వీటిని నువ్వు మరి పరిష్కరించు, వీటి గురించి చూసుకో. ఎప్పుడైతే నిజంగా ఇటువంటి పరిస్థితులు మరి పరిష్కరింపబడినప్పుడు, నిజంగా నేనెంతో కృతజ్ఞత కలిగుంటాను. ఎంతో సంతోషంగా ఉంటాను. మరి ఆ పరిస్థితి మరి పరిష్కరించడం కంటే ముందు నేను సమస్యలో పడిపోతూ నేను ఈ విషయాలన్నీ పరిష్కరించడం కంటే ముందు, పరిష్కారం చెందడం కంటే ముందు ఎంతగానో విసుగు చెందుతూ, మరి ఎంతగానో మరి వాటి గురించి ఆలోచిస్తూ ఇలా నేను ఆలోచిస్తా ఉంటాను. కానీ దేవుడు మనకి యేసునిచ్చాడండి. ఏమండి? యేసు మన దగ్గరకొచ్చాడు. ఇది నిజంగా ఎంతో అద్భుతమైన విషయము. మరి ఆత్మీయ జీవితం గురించి మనం ఎంతైతే తెలుసుకోగలుగుతామో, మరి ఎంతైతే మనం యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటామో, దేవుడు జూసినప్పుడు నేనెటువంటి వ్యక్తినంటే నేను నా గురించి ఎంత నేనైతే తెలుసుకుంటానో, మరి ఇంతకంటే ఆత్మీయ జీవితంలో ఇంక ఆశీర్వాదకరమైన విషయం ఏమీ గూడా లేదు. ఆమేన్. నా గురించి నేను తెలుసుకోవడం కంటే గూడా ఇంకా ఆత్మీయ జీవితంలో ఏది గూడా లేదండి. ఈ లోకంలో అన్నిటికంటే గూడా నేనెటువంటి వ్యక్తినో తెలుసుకోవటం ఎంతో మహిమగలది. మరి ఆత్మీయ జీవితంలో ఎంతో మరి అది కృపగల విషయమండి. అది నిజంగా ఎంతో గొప్ప విషయము. కానీ మనల్ని మనము నిజంగా పారేయకుండా నేను రక్షణ పొందుకున్నాను గాబట్టి, నాకై నేను ఆత్మీయ జీవితం జీవించాను గాబట్టి, ఆత్మీయ జీవితం అనేది సంతోషంగా లేదు. ఎందుకంటే, ఆత్మీయ జీవితంలో నన్ను నేను పారేసుకోలేదు గాబట్టి, మరి కృపకరంగా లేపోతే కృతజ్ఞత కలిగి మరి సంతోషంగా లేదు. మరి బైబిల్ ఏమని సెలవిస్తా ఉంది అంటే, బైబిల్ ఏమంటుంది అనంటే, ప్రతిరోజు గూడా మరి నేను నూతన పరచబడాలి. ఎప్పుడైతే నేను నా తీర్పును పడేయాలో, ఎప్పుడైతే నేను నన్ను పారేసుకుంటానో, ఎప్పుడైతే నేను పారేసుకొని యేసు వైపెళ్లి, యేసు ద్వారా జూస్తూ, యేసు ద్వారా వింటూ, యేసు ద్వారా చేస్తా ఉంటానో, యేసు ద్వారా ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు ఒక తిరిగి జన్మించిన ఇటువంటి క్రైస్తవుడి కంటే ఈ లోకంలో ఇంగ ఎవ్వరు గూడా సంతోషమైన వ్యక్తి లేరండి. మరప్పుడు తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడికి అప్పుడు సంతోషంగా, మరి నిజంగా ఎంతో సంతోషంగా ఉంటది. ఆత్మీయ జీవితం ఏంటి అనంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను.
దానికంటే ముందు యోహాను సువార్త ఒకటో అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, దానికంటే జస్ట్ కొంచెం ముందు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృప. కృప ద్వారా మనం రక్షణ పొందుకున్నాము. కృప ద్వారా మనం యేసులో ఉంచబడ్డాము. ఆ కృపలో మనకి ఒక కృప అనేది ఇవ్వబడతా ఉంది. యేసులో మనకి ఒక కృప ఇవ్వబడతా ఉంది. మనం ఆ యేసు కృపలో పెట్టబడ్డామండి. నేనెందుకు? అవును, నేను పేద వ్యక్తిని, కానీ యేసు పేద వ్యక్తి కాదు. నేను బుద్ధిహీనమైన వ్యక్తినే. కానీ యేసు నిజంగా ఎంతో ఆయన జ్ఞానము, తెలివిగల వ్యక్తి. కాబట్టి దేవుడు మరి ఆయన వైపు, ఆయన మనకి యేసుక్రీస్తునిచ్చాడు. ఇంక ఈ లోకంలో దేని ద్వారా కూడా మనం పోల్చలేమండి. దేని ద్వారా కూడా మనం సరితూచలేమండి. మరి యేసులో ఎటువంటి సమస్య అని, ఎటువంటి కష్టమైన, ఎటువంటి పరిస్థితి అని అయినప్పుడు కూడా, ఏమి మన దగ్గరికి వచ్చినా కూడా యేసు మరి వాటన్నిటిని కూడా జయిస్తాడు. కాబట్టి ఈ లోకంలో ప్రజలు ఎవరైతే దయనీయకరంగా ఉన్నారో, ఎప్పుడైతే మరి దయనీయత వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు, ఎప్పుడైతే శ్రమ వస్తున్నప్పుడు, వాళ్ళు ఆ దయనీయతలో పడిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని జయించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళెంతో దయనీయకరమైన జీవితం జీవిస్తా ఉన్నారు. కానీ యేసు ద్వారా వాళ్ళు ఆ దయనీయతని జయించగలుగుతారు. ఇంకా అప్పుడు మనం ఎంత కాలము దయనీయకరమైన వ్యక్తులం కాదండి. మనము వీటన్నిటిని అధిగమించగలిగే వ్యక్తులమండి. మనము ఏ విధంగా పిలువబడ్డాము అనంటే, మనము జయించగలిగే వ్యక్తులము. యేసుకు మరొక పేరు ఏంటి అనంటే విక్టరీ. అత్యధిక విజయం పొందుకున్నాము. నేను సహవాసం బాగా చేసినా చేయకపోయినా కూడా, నేను బాగా ప్రార్థన చేసినా చేయకపోయినా కూడా, ఎందుకంటే నేను పాస్టర్ని కాబట్టి, నేను సంఘంలో పని చేయాలి నా హృదయం అంతా కుమ్మరిస్తూ. ఇవన్నీ నేను చివరి రాత్రి చెప్పినప్పటికి కూడా, యేసు మరి మన పాపాలన్నీ కూడా ఆయన కడిగి వేశారు. ఆయన మనల్ని పరిశుద్ధులమైన ప్రజలుగా మనల్ని చేశాడండి. ఎందుకు అంటే, ఈ యేసుక్రీస్తు మనతో పాటు కలిసి ఉండాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు. మరి ప్రజలు ఎవరైతే మరి ఈ సువార్తను బోధించడానికి మరి భారంగా భావిస్తున్నారు. ఎందుకు వాళ్ళకి భారంగా ఉందంటే, ప్రజలు వాళ్ళకై వాళ్ళు చేయాలనుకుంటున్నారు ఈ సువార్త పని. అందుకే భారంగా అనిపిస్తుంది. మరి కొంతమంది ఫీమేల్ స్టూడెంట్స్ కూడా నేను వింటా ఉంటాను సాక్ష్యం చెప్తున్నప్పుడు. మరి ఎప్పుడైతే విద్యార్థులు ఉదయకాల సమయంలో మరి వాళ్ళొచ్చి మరి ఉదయకాల సమయంలో వాక్యం వింటారో, దాని తర్వాత మధ్యాహ్న కాల సమయంలో వాళ్ళు బయటకి వెళ్తారండి ప్రీచింగ్‌కి. మరి పాస్టర్ గారు ఎప్పుడైతే మిషన్ స్టూడెంట్స్‌కి క్లాస్ తీసుకుంటారో, కొంతమంది విద్యార్థులు ప్రీచింగ్‌కి వెళ్ళట్లేదు. ఎందుకు అనంటే, సాక్ష్యాలు చెప్తున్న మధ్యలో వాళ్ళు నిజంగా ఈ విధంగా పంచుకుంటా ఉంటారు గదా! నేనొక వ్యక్తికి ఈ విధంగా వాక్యం జెప్పాను. ఆ వ్యక్తిని కలిసాను. కానీ వాళ్ళు అంగీకరించట్లేదు. ఇలా చెప్తా ఉంటారు గదా! మరి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టణంలో మరి వాక్యం చెప్పడానికి వెళ్తారు. కానీ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మరి ప్రీచింగ్‌కెళ్తున్నప్పుడు వాళ్ళేం జేస్తారంటే పార్క్‌కెళ్ళి అక్కడ కూర్చుంటారు. అక్కడ మరి స్కిప్పింగు లేపోతే కొన్ని ఆడుకునేవి ఉంటాయి గదండీ! మరి ఆడవాళ్ళు ఏం జేస్తారంటే ఒకరోజు ఒక పార్క్‌కెళ్ళి మరి ఈ విధంగా స్కిప్పింగ్ జేస్తా ఉన్నారు. తాడాట ఆడుతా ఉన్నారు. ఆ సమయంలో పాస్ట్ పార్క్ గారు జూసారు వాళ్ళని. పాస్ట్ పార్క్ దాన్ని జూసి చాలా కోప్పడ్డాడు. వాళ్ళందరిని గూడా వెంటనే తీసేశారు పాస్ట్ పార్క్ గారు. మరి ఆ సమయంలో ఎవరైతే ఆ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరిలో ఒక సిస్టర్ వచ్చింది పాస్ట్ పార్క్ గారి దగ్గరికి. మాకొక స్టూడెంట్ ఉందని సువార్త విని రక్షణ పొందుకుంది. రక్షణ పొందుకోవడం కంటే ముందు చాలా రోజుల క్రితం ఏం జరిగేదంటే అండి, మరి ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబంలాగా ఉండేది కాబట్టి, మరి ధనవంతుల కుటుంబాల్లో మరి ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కలిగుంటారో వాళ్ళేం జేసేవాళ్ళంటే మరి పని మనిషిగా వెళ్తా ఉంటారండి. మరి ఆ సిస్టరు ఆ విద్యార్థి ఎవరైతే వచ్చి ఏమని జెప్తుంది అనంటే,
ఆమె గూడా ఆ విధంగా వేరే మరి ధనవంతుల ఇళ్ళలోకి పని చేయటానికి వెళ్ళేదనమాట. మరి ఆమె ఆ విధంగా రక్షణ పొందుకుంది. రక్షణ పొందుకున్న తర్వాత మిషన్ స్కూల్‌కొచ్చింది. మరి ఆమెకి చాలా మరి భారమైన విషయము, కష్టమైన విషయం ఏంటి అనంటే, కష్టమైన సమయం ఏంది అనంటే, ప్రీచింగ్‌కి వెళ్ళే సమయము. అందుకనే ఆమొచ్చి పాస్టర్ గారి దగ్గర ఏమని జెప్పిందంటే, "పాస్టర్." దానికంటే ముందు రోజే పాస్టర్ గారు చాలా తిట్టారు వాళ్ళని. దాని తర్వాత రోజు అందరూ గూడా ప్రీచింగ్‌కి వెళ్లారు. కానీ ఈ సిస్టర్ పాస్టర్ గారి దగ్గరికొచ్చి సహవాసం పొందుకోవడానికొచ్చింది. మిగతా విద్యార్థులు ఏమనుకున్నారంటే, మిగతా విద్యార్థులు ఏమనుకున్నారు అనంటే, ప్రీచింగ్ పోకుండా తిట్లు పొందుకునే దానికంటే కేవలం అలా ప్రీచింగ్‌కెళ్తే బావుంటది గదా! అనుకున్నారు. ఎందుకు ఈ అమ్మాయి సహవాసానికెళ్తుంది అని అనుకున్నారు. మరి ఈ సిస్టరు మరి పాస్టర్ దగ్గరకొచ్చి ఏమని జెప్పిందంటే, మరి నేనెప్పుడైతే మరి పని జేయటానికి, ఇళ్ళ పని జేయటానికి వెళ్తానో, మరి నేను ఇతర ఇళ్ళల్లో ఎళ్లి ధనవంతుల ఇళ్ళలో పని జేస్తా ఉంటాను గదండీ! మరి వాళ్ళందరికీ నేను దెలుసు. కాబట్టి దయచేసి ప్రీచింగ్ జేసే సమయంలో నన్ను బయటికి పంపించొద్దు దయచేసి. నేను ఇస్త్రీ చేసే విషయంలో, లేపోతే మరి అంట్లు తోమే విషయంలో, గుడ్డలుతికే విషయంలో అన్నీ జేస్తాను. కానీ ప్రీచింగ్ చేసే టైంలో నన్ను పంపియొద్దు అని అడిగింది పాస్ట్ పార్క్‌ని. అన్ని పనులు జేస్తాను. మీరేం పని జెప్పినా జేస్తాను గానీ, ప్రీచింగ్ జేయమన్నప్పుడు నేను జేయను అని జెప్పింది. అప్పుడు ఆ సమయంలో పాస్ట్ పార్క్ గారు ఏమని జెప్పారంటే, "నీకు భారంగా ఉంది. నువ్వు ఇష్టపడట్లేదండి. కానీ నీ లోపలున్న యేసు ఎవరైతే ఉన్నారో, ఆయన ప్రీచింగ్ చేసే విషయంలో సంతోషంగా ఉన్నాడు. ప్రీచింగ్ అంటే నాకిష్టమనో, నేను చేయాలనుకుంటున్నానో అనో చేసేది గాదు. కానీ నాలో ఉన్న యేసు నేను ప్రీచింగ్ జేస్తున్నప్పుడు సంతోషంగా ఉంటున్నాడు గాబట్టి నేను ప్రీచింగ్‌కి వెళ్ళాలి." మరి ఆ సిస్టరు ఎవరైతే ఉన్నారో మరి పాస్టర్ పార్క్ గారు జెప్పారు. సిస్టర్ మీలో ఎవరైతే యేసున్నాడో ఆయన, ఆయన ఆత్మ ఏదైతే ఉందో ఆయన ప్రీచింగ్ జేసే ఆత్మ అండి ఆయన. ఆయన ప్రీచింగ్‌ని ఇష్టపడే ఆత్మ. కాబట్టి ఎప్పుడైతే పాస్టర్ పార్క్ దగ్గర నుంచి ఈ మాటలు విన్నాదో మరి ఆమె నిజంగా ఆమె పారేసుకొని మరి నాలో ఉన్న యేసు ఆ ఆత్మ నిజంగా ప్రీచింగ్ జేయటం ఇష్టపడిద్దని వెళ్ళింది. మరి ఆ విధంగా నిజంగా ఆమె ద్వారా దేవుడు ఎంతగానో మరి పనిజేయటం ప్రారంభించాడు. నేను గూడా నిజంగా మిషన్ స్కూల్‌లో ఉన్నప్పుడు సరిగా ప్రీచ్ జేయటం నాకిష్టముండదు. మరి నేను ఇతర వ్యక్తులను జూసినప్పుడు ఇతర మిషన్ స్టూడెంట్స్‌ని వాళ్ళు ఒక వ్యక్తిని పట్టుకొని ఇంకా భయంకరంగా బోధిచ్చేస్తా ఉంటారు వాక్యము. వాళ్ళని జూసినప్పుడు నాకెంతో నిరుత్సాహంగా అనిపిస్తా ఉంటది. ఎందుకంటే నేను ఆళ్ళని జూసినప్పుడు నాకు కొంచెం నిరుత్సాహంగా అనిపిస్తది. నేను చెప్పడానికి ఎక్కువ సేపు బోధించడానికి ఏముండేది కాదు. కేవలం ప్రీచింగ్ చేసే సమయంలో మాత్రం గాదు. మరి సహోదరులను ఎప్పుడైతే మరి సహవాసం జేయమని జెప్తారో, నా దగ్గర ఎన్నో కొదవలున్నాయి. నేను విశ్వాసం ద్వారా జీవించట్లేదు. నేనేం సహవాసం జేస్తాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి? నేనే సరిగ్గా జీవించట్లేదు. నేనే విధంగా వాళ్ళని నడిపిస్తాను? నేనే విధంగా వాళ్ళతో సహవాసం జేస్తాను? ఈ విధంగా నేననుకుంటాను. నేను ఎక్కువగా ఆలోచించినప్పుడు ఇట్లా ఉంటదండి. మరి ప్రజలెవరైతే బాగా మాట్లాడి, బాగా sermon ఇవ్వగలుగుతారో వాళ్ళ టైటిలు, వాళ్ళ కంటెంటు, వాళ్ళు మాట్లాడే విషయం ఏదైతే ఉందో, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా పాస్టర్ అంటే ఇలా ఉండాలి పాస్టర్ అని చెప్పుకునేవాడిని నేను. మేము చిన్నతనం నుంచి ఎటువంటి సాంప్రదాయంలో జీవించాము అనంటే, మరి ఎక్కువగా మరి మాట్లాడే ఒక సంస్కృతిలో ఆ ప్రాంతంలో మేము జీవించామనమాట. చాలామంది ఏమంటారు అనంటే, "ఎందుకు ఆడపిల్లలాగా ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నారు?" మేము ఒకవేళ కొంచెము అరిచినా గూడా, కొంచెం మాట్లాడినా గూడా మమ్మల్ని తిట్టేవాళ్ళు. ఎందుకు ఇంత అసలకి ఖాళీ లేకుండా మాట్లాడుతా ఉన్నావు నిరంతరంగానే మాట్లాడుతా ఉండేవారు. మరి ఎక్కువగా మాట్లాడితే మరి చాలా నెగెటివ్‌గా ఆలోచించేవాడిననమాట. మరి నేను జలాదు అన్న ప్రాంతానికి వెళ్ళాను. ఎందుకంటే జంతు ప్రాంతంలో ప్రజలు చాలా బాగా మాట్లాడగలుగుతారు. వాళ్ళు నోరు తెరిచినట్లయితే ఇంక మాట్లాడుతానే ఉంటారు. ఇంక నోరు మూసుకొని ఉండలేరు. ఎందుకు అనంటే మరి వాళ్ళు ఉపయోగించే ఒక స్లాంగ్ ఉంటదండి. రిషి గిషో అనేది ఒక పదం ఉంది. కిసిగి అంటా ఉంటారు. కిసిగి అంటే నిరంతరంగా మాట్లాడుతా ఉంటారు.
అంటే ఒక చిన్న మాటలు మాట్లాడి ఉండరు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి ఆ రోజు జరిగిన ఒక జోక్‌ను వాళ్ళు యాడ్ చేస్తా ఉంటారు. లేపోతే అది ఇది అన్నీ కలిపి మాట్లాడుతా ఉండరు. వినటానికి ఎంతో ఆసంగా ఉంటది. ఆ జన్సాన్ ప్రాంతంలో ఆహారం గురించి మాట్లాడామనుకో, అన్సాంగో అనే యొక్క తర్జుమా చేసే విషయంలో వాళ్ళు ఏమని చెప్తారు అనంటే, మరెంతో ఉప్పుగా చేయటం, అదే విధంగా తీపిగా చేయటము. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా మరి మనం ఉప్పేసినట్లయితే ప్రజలు ఎక్కువగా తినరు. మరి తియ్యగా చేసినట్లయితే ప్రజలు ఇష్టపడతారు. నేను గూడా మినిస్ట్రీ ప్రారంభించిన తర్వాత నేనెప్పుడైతే పాస్టర్‌గా అయ్యానో, ఎప్పుడైతే నేను ఈ విధంగా పాస్టర్‌గా అయిన తర్వాత మాట్లాడుతా ఉండేవాడినో, ప్రజలు ఎవరైతే హాస్యం మరి ఎవరైతే జోకులేస్తూ బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళని చూసినప్పుడు నాకెంతో అసూయగా అనిపిచ్చేది. చాలా నేను మాట్లాడుతున్నప్పుడు చాలా బోరింగ్‌గా అనిపిస్తా ఉంటది ప్రజలకి. మరి సిస్టర్స్ మరి వాళ్ళ ముఖం మీద ఇలా చేయి పట్టుకొని ఇలా ఏళ్ళు చూపించినట్లయితే ఇంక నేను నా ప్రీచింగ్ ఆపేసేటోడిని. వాళ్ళేమంటారంటే శర్మను ఎలా ఉండాలంటే ప్రజలకి సంతోషాన్నిచ్చేది, లేపోతే దేని పట్లైనా కృతజ్ఞత కలిగి ఉండి ఇటువంటి సెర్మన్స్ ఇవ్వాలి గదా! నా దగ్గర ఇటువంటి బలహీనతలు ఉండటం ద్వారా ఎప్పుడైతే నేను ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు ఒకే రోజులో ఇది మారేది గాదండి. ఒకే రోజులో నేనిలా మార్చుకోలేను. ఎందుకంటే చిన్నతనం నుంచి ఇది అలవాటై ఉంటది మనకు. అభ్యాసపడి ఉంటాం మనము. అందుకనే ప్రీచింగ్ విషయంలో గూడా నేను చేయాలి అనుకున్నప్పుడు అది భారము. నేను చేయాలి అనుకున్నప్పుడు అది కష్టము. ప్రీచింగ్ చేసే విషయంలో గూడా అండి యేసు ద్వారా అయ్యేది. ఆమేన్. నేను వెళ్లి ఆ వ్యక్తిని కలవటము, లేపోతే నేను వెళ్లి ఏ విధంగా ఆ వ్యక్తిని నేను మార్చాలి, ఏ విధంగా ఆ వ్యక్తిలో నేను మాట్లాడాలి, ఇది అసలకి బుద్ధిహీనమైన ఆలోచనలండి. నాకై నేను నా ఆలోచనలు మార్చగలనా అండి? నాకై నేను నా హృదయాన్ని మార్చుకోగలనా అండి? మరి ప్రజలు ఎవరైతే వాళ్ళ సొంత హృదయాన్ని మార్చుకోలేరో, ఏ విధంగా మీరు ప్రీచింగ్‌కెళ్ళి వేరే వ్యక్తులు మారుస్తారండి? ప్రీచింగ్ గూడా యేసు ద్వారా జరిగేది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మనలో నిజంగానే జీవించున్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు మనతో ఉన్నాడో, మరి ఇటువంటి ఆలోచనలు ఏదైతే మనం కలిగున్నామో, అటువంటివి పడేసినప్పుడు, మన నోరు తెరిసి మనం యేసు గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ! యేసు ఆయన పని జేస్తాడు. నేనెప్పుడైతే చాంగ్వాన్ ఎళ్ళానో, ఆ సమయంలో మరి కరోనా ప్రారంభమైందండి. మరి అది కరోనా ప్రాంతం అయినప్పటికి గూడా నేనేం గృహంలో అలా కూర్చొని ఉండలేదు. ఎందుకంటే నేనేమనుకున్నానంటే ఎళ్లి ప్రజల్ని కలవాలి అని అనుకున్నాను. ఎందుకు అనంటే అది కరోనా. ఎందుకంటే కరోనా అనేది ఎంతో మరి భయంకరంగా ఉంది. ప్రజలు ఒకళ్ళనొకళ్ళు కలవటానికి భయపడతా ఉన్నారు. మరి ఒకళ్ళనొకళ్ళు కలవటం ఎంతో మరి కష్టంగా ఉంది, భారంగా. ప్రీచింగ్ గూడా మరి యేసు ద్వారా జరిగేది గాబట్టి, మరి గృహాలను వెళ్లి కలిసేది గూడా యేసు ద్వారా అయ్యే పనే. అందుకని ప్రజలెవరైతే రక్షణ పొందుకుంటారో, వాళ్ళు రక్షణ పొందుకున్నా, పొందుకోకపోయినా గూడా ప్రాముఖ్యంగా ఎప్పుడైతే మీరు యవ్వనస్తుల్ని గలుస్తా ఉంటారో, ఎవరైతే సంఘాలకి ఎక్కువ రారో వాళ్ళని గలిసినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని జూసినప్పుడు ఏం సంతోషపడరు. ఎందుకంటే కరోనా టైంలో గూడా నిజంగా వీళ్ళొస్తా ఉన్నారని, నేను ఆ కరోనా సమయంలో ప్రీచింగ్‌కెళ్ళినప్పుడు చాలా కోపంగా జూసేటోళ్ళు. నన్ను ఎంతగానో ద్వేషించేవాళ్ళు. ఎంతగానో తృణీకరించేవాళ్ళు. కానీ ప్రార్థన గూడా మరి అదే విషయమండి. ప్రార్థించే విషయంలో గూడా దేవా ఈ యొక్క సువార్తలో మరి మన యొక్క సంఘంలో నిజంగా దేవుడు మనకేదైతే ఇచ్చాడో మరి ఒకదాని తర్వాత ఒకటి నిజంగా మనం తెలుసుకున్నట్లయితే ఎంతో మరి నిజంగా కృపగల విషయం. ఎంతో మరి కృతజ్ఞత చెల్లించాల్సిన విషయం. ఎంతో మరి సంతోషపడాల్సిన విషయమండి. మరి ప్రార్థించే విషయంలో గూడా ఎప్పుడైతే నేను ఆలోచిస్తానో, నేను ప్రార్థన జేస్తున్నాను అనుకున్నప్పుడు, నేను సరింగా ప్రార్థించలేను. కానీ బైబిల్ ఏమని సెలవిస్తా ఉంది అంటే,
దేవుడు మరి ఆయన అదృశ్యమైన వ్యక్తి కాబట్టి, అదృశ్యమైన దేవుడు కాబట్టి, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నప్పుడు, మన హృదయం దేవుడి ముందుకు చేరుకున్నప్పుడు, మనం సరిగా ప్రార్థించకపోయినా గూడా, యేసు మనలో ఉన్నాడు గాబట్టి, యేసు మన ఒక ప్రార్థనని నడిపిస్తాడు. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాము. రోమా 8, రోమా 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము గాని మూలుగలతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతుందండి? ఆత్మ కూడా మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తుందంటే, మనకు తెలియదు దేవుడు దేని ద్వారా సంతోషంగా ఉంటాడు, దేవుడు హృదయం ఏంటో మనకు తెలియదు, దేవుడు దేన్ని ఇష్టపడతాడు కూడా మనకు తెలియదంట. ఇలా ఏం తెలియకపోయినా మనం ప్రార్థన చేసినా కూడా, ఎప్పుడైతే మనం ఇట్లా ప్రార్థన చేస్తామో, పరిశుద్ధాత్మ మన ప్రార్థనను నడుపుతుంది. ఆ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుందంట. 27వ వచనం చూడండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి మన ఒక హృదయంలో మరి ఆ జీవించున్న యేసుక్రీస్తు, ఆ పరిశుద్ధాత్మ మరి ఆ దేవుడి చిత్తాన్ని బాగా ఎరిగిన, ఆ దేవుడి హృదయము బాగా ఎరిగిన ఆయన ఉన్నాడు ఆ యేసుక్రీస్తు. కాబట్టే మనం ఎప్పుడైతే దేవుడి ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుడు ఆయన మన ప్రార్థనని నడిపిస్తాడండి. కానీ సాతాను నువ్వు నిజంగా ప్రార్థన చేయటం ద్వారా నిజంగా దేవుడు పని చేస్తాడా? ఇలా సాతాను నిరంతరంగా మనల్ని ఏం చూసే విధంగా చేస్తుందో తెలుసా అండి? సాతాను దేవుని చూడకుండా పరిస్థితిని చూసే విధంగా చేస్తా ఉంటది. నేను ప్రార్థన చేసినా కూడా ఏం జరుగుతుంది? నేను ప్రార్థన చేసినా కూడా ఏం మారబోతా ఉంది? ఈ విధంగా నిరంతరంగా ప్రజలు వాళ్ళని వాళ్ళు చూసుకుంటా ఉంటారు. వాళ్ళు నిరంతరంగా పరిస్థితులను చూస్తా ఉంటారు. సహవాసం కూడా ఇదే విధంగా అండి. సహవాస విషయంలో కూడా మరి పాస్టర్ గారు ఒకవేళ మనతో సహవాసం చేయాలి అని చెప్పినట్లయితే, ఏం జరిగింది? ఏం జరిగింది? మన పాస్టర్స్ కూడా ఫెలోషిప్ కోసం వాళ్ళ టార్గెట్‌ని వాళ్ళే మరి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఫెలోషిప్‌కి పిలిసే ముందే నీ హృదయం ఏంటి? ఎటువంటి ఆత్మీయ జీవితం నువ్వు జీవిస్తా ఉన్నావు? నీ హృదయంలో ఏం జరుగుతుంది? ఈ మధ్య కాలంలో ఎలా జీవిస్తా ఉన్నావు? ఇలా మనం ముందే ఆలోచిస్తా ఉంటాం ఏం అడుగుతారో అని. ఫెలోషిప్‌లో మీకు ఏ విషయం బాగా ఇష్టమండి? ఫెలోషిప్ చేసేటప్పుడు టార్గెట్ చేస్తా ఉంటారు. అంటే ఫెలోషిప్ అంటే ఎవరైతే సమస్యలు చేస్తా ఉంటారో, ప్రజలు ఎవరైతే మరి నిజంగా తప్పైన వ్యక్తులున్నారో, ఆత్మీయ జీవితం సరిగ్గా జరగట్లేదో, మరి ఇటువంటి వ్యక్తుల్ని పిలిసి మరి తిడుతూ మరి సహవాసం చేయాలి. మనం అనుకుంటాం ఫెలోషిప్ అంటే ఇది అని. ఏమండి బైబిల్ ఏమంటుందంటే ఇది చెప్పట్లేదు బైబిలు. మనం చెప్పుకునేవి బాహ్యమైనవి మనం చూసేవి. కానీ నేను కూడా ఏమనుకున్నాను అంటే, నేను సంఘంలో ఎన్నో రోజుల నుంచి ఉన్నప్పటికి గూడా మరి నేనేదైతే నిజంగా ప్రీచింగ్ చేసే సమయంలో నేనేదైతే చూస్తా ఉన్నానో, నేను చూసే కోణము, ప్రార్థన విషయంలో నేనేదైతే చూస్తా ఉన్నానో, మరి సహవాసం విషయంలో నేనేదైతే మరి చూస్తా ఉన్నానో, ఇవన్నీ గూడా వేరు. మరి 2025 సంవత్సరంలో ఎప్పుడైతే నేను తిరిగి వెస్ట్ ఆఫ్రికా సమయంలో నేను నిజంగా క్షమించండి 2025 సంవత్సరం గాదు. దానికంటే ముందు ఎప్పుడైతే నేను మరి పరిచర్యను వెస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో నేను జేస్తా ఉన్నానో, మరి నేను తిరిగి వెళ్ళిన తర్వాత ఆఫీస్‌లో మరి మెట్ల కింద ఒక రూమ్ ఉంటదండి. మరి గంగం చర్చ్‌లో ఎవరైతే అసిస్టెంట్ పాస్టర్స్ ఉంటారు గదండీ! వాళ్ళు ఫెలోషిప్‌ని మరి లీడ్ జేస్తా ఉంటారు. మరి వెస్ట్ ఆఫ్రికా నుంచి పాస్టర్స్ అందరూ గూడా వచ్చి మరి ట్రైనింగ్‌ని పొందుకుంటా ఉన్నారు. మరి మేమెప్పుడైతే వచ్చి అందరం కూర్చున్నాం అక్కడ వెస్ట్ ఆఫ్రికా నుంచి అందరూ గూడా ఎవరైతే ట్రైనింగ్‌కొచ్చారో, మరి అసిస్టెంట్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మేమొచ్చి కూర్చున్నా గూడా వాళ్ళు త్వరగా రారు.
మరి అక్కడ ఆ వాతావరణం అంతా ఎలా ఉందంటే మరి సరిగా అనిపించలేదు. నాకేమనిపించిందంటే ఇక్కడి నుంచి మరి ఎక్కడికైనా వెళ్ళిపోదాం, అంటే ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం అన్నట్టుగా అనిపించింది. గంగం చర్చిలో ఒకవేళ సహవాసానికి పిలిచినట్లయితే చాలా చర్చిలు ఉన్నాయి కదా ఈ ప్రాంతంలో, ఎందుకు ఇక్కడికే పిలిచారు అన్నట్లుగా అనిపించింది. కానీ ఆ సమయంలో దేవుని యొక్క వాక్యము ఏదైతే మొదటి యోహాను ఉందో, మన సహవాసం అనేది దేవుడు, అదే విధంగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో పాటండి. మరి ఈ సహవాసం ఏదైతే ఉందో, మరి ఆ పరలోకమైన దేవుడు, మరి పరలోకమైన తండ్రి ఎవరైతే ఉన్నాడో, మరి ఆయనతో పాటు మన సహవాసం అండి. ఆమేన్. ఈ సహవాసం ఏదైతే ఉందో, ఎక్కడైతే మన సంతోషము నింపబడుతుందో అది ఈ సహవాసం అనే ఒక స్థలం అనేది. మరప్పుడు నేను అయితే నిజంగా సహవాసం కలిగి ఉందాము అని చెప్పాను. ఎప్పుడైతే నిజంగా మనం ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు ఎన్నో రోజుల నుంచి మనకై మనం జీవించి వచ్చామండి. నేనే విధంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి, నేనే విధంగా ఈ యొక్క కష్టాన్ని మనం పరిష్కరించాలి, అదే విధంగా మనము భారంగా మనం భావిస్తూ, లేకపోతే మనము ద్వేషించే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటివి ఎప్పుడైతే మన దగ్గరికి వస్తున్నప్పుడు మనము మన హృదయాల్లో సంతోషంగా లేకపోతే కృతజ్ఞత కలిగి ఉండము. కానీ ఇయన్నీ పనుల్లో యేసు ఇవన్నీ మనల్ని కలిసే విధంగా చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఇవన్నీ గూడా యేసు ద్వారా మనం కలవాలి. ఇవన్నీ గూడా యేసు ద్వారా మనం పరిష్కరించాలి. మన హృదయాల్లో, మన యొక్క ఆలోచనల్లో, మరి మన యొక్క ఆలోచన మొదటిలోనే, మనం ఆలోచించే మొదటిలోనే నేను ఏదన్నా చేయాలి, నేనే విధంగా చేయాలి, ఈ విధంగా ఆలోచించిన వెంటనే దాని అర్థం ఏందంటే మనం ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతున్నాము. కానీ మన ఆలోచన మొదట్లోనే యేసులో నేను ఈ విధంగా ఏ విధంగా చేయగలను, యేసు ఏ విధంగా చేస్తాడు, ఇలా మనం ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు ఆత్మీయ జీవితం నిజంగా ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటది. ఎంతో సంతోషంగా, సులభంగా ఉంటది. ఏమండి, యేసును దేవుడు మనందరికీ కూడా ఇచ్చాడు. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా యేసుక్రీస్తు నామంలో అని చెప్తా ఉంటాము. బైబిల్‌లో గూడా మరి ఆహ్, దా రాజైన దావీదును మనం జూసినట్లయితే, దావీదు రాజు అదేదో నిజంగా ఆయన ఎంతో పరాక్రమం గల వ్యక్తి, లేపోతే యుద్ధాలు బాగా చేసే వ్యక్తి అని గాదు. కానీ నిజంగా మీరు కీర్తనల పుస్తకాన్ని చదివినట్లయితే, దావీదు గూడా నిజంగా దేవుడిని పిలుస్తా ఉన్నాడు. ఆయన గూడా బలహీనంగా ఉన్నాడు. ఆయన గూడా దేవుని గురించి వెతుకుతా ఉన్నాడు. ఆయన శత్రువుల కోసం ఆయన ఏడుస్తా ఉన్నాడు ఎంతగానో ఆయన శత్రువుల ద్వారా. కానీ దావీదు ఏ విధంగా మరి, ఏ విధంగా అటువంటి వ్యక్తులను కలిసాడు? ఏ విధంగా మరి అటువంటి ప్రజలను కలిసాడండి? ఎలా ఎదుర్కొన్నాడు ఆ ప్రజలందరిని? దేవుని నామములో. గొల్లియాతు ముందు గూడా దావీదు ఎప్పుడైతే నించున్నాడో ఏమని చెప్తా ఉన్నాడు? నువ్వు మరి ఒక ఖడ్గము, లేకపోతే ఒక బల్లెం ఇవన్నీ తీసుకొని వస్తా ఉన్నారు. కానీ నేను ఆ దేవుని నామంలో వస్తున్నాను అని జెప్పాడు. మరి ఆయన ఎప్పుడైతే కీర్తనలు పుస్తకం మీరు ఒకవేళ చూసినట్లయితే దావీదు కూడా ఏమని చెప్తా ఉన్నాడు అనంటే, మరి నా శత్రులు మరి నా ఇరుపక్కల ఉన్నప్పటికీ కూడా, మరి నా చుట్టుపక్కల మరి నా శత్రువులు ఉన్నప్పుడు కూడా యేసు, మరి ఆ దేవుని నామంలో, మరి నా దేవుని నామంలో ఆ దేవుడి సహాయంతో నేను వాళ్ళని ఓడిస్తాను అంటున్నాడు. మనందరం కూడా యేసు నామాన్ని పిలుస్తా ఉంటాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొలస్సీ 3వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుతాము. రెడీ, స్టార్ట్. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరుట చేయడి. ఏమండి, మీరు ఏం చేసినా కూడా, మీరు ఏమి చేసినా, ఇక్కడ ఏమనుందంటే మీరు ఏమి చేసినా కూడా అండి,
ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును చేయండి అని చెప్తా ఉంది. ఆమేన్. మరి ప్రీచింగ్ కూడా మనం యేసుక్రీస్తు నామంలో చేద్దాము. ఫెలోషిప్ కూడా మనం యేసుక్రీస్తు నామంలో చేద్దాము. మరి సంఘంలో వాలంటీర్ గా మనం ఏదైతే పనులు చేయాలంటే అది కూడా యేసు నామంలోనే. ప్రార్థన కూడా యేసు నామంలోనే. సమస్తమును ఏమి చేసినా కూడా సమస్తమును మాటల్లో అయినా కూడా క్రియలో అయినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన దేవుని నామములో తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చేయండి అని చెప్తా ఉంది. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఎప్పుడైతే ఆ కానాను ప్రాంతంలోకి వెళ్తామన్న నిరీక్షణ ఉందో, ఎప్పుడైతే ఆ యొక్క కానాను మరి ముఖద్వారం దగ్గరికి వచ్చారో మరి మోషే ఏమని చెప్పాడంటే, సులభంగా మనం వెళ్ళలేము ఈ విధంగా. మొదటగా మనము ఏదైతే వెళ్తున్న ప్రాంతం ఉందో దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. మనం వెళ్ళటం కంటే ముందు మోషే ఏం చేశాడంటే 12 మంది వేగుల వారిని ఆయన మరి 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని తీసి మరి 40 రోజులు మరి వేగు చూడటానికి వెళ్ళారండి ఆ కానాను ప్రాంతాన్ని. మరి వేగు చూడటం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే తిరిగి వచ్చారో మరి ఏం విషయాలు మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఎంతో మరి వ్యతిరేకమైన విషయాలు అంటే వేరే విషయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు ఇతరులు ఎవరైతే చెప్తా ఉన్నారో దానికి వ్యతిరేకమైన విషయాలు చెప్తున్నారు ఇద్దరు. మిగతా ప్రజలు ఏ విధంగా చెప్తున్నారు? మిగతా 10 మంది అక్కడున్న ప్రజల ముందు మనము కోతుల్లాగా కనిపిస్తా ఉన్నాము. మనము అసలుకి చాలా చిన్నగా కనిపిస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. కానీ మిగతా ఇద్దరు ఏమని చెప్తా ఉన్నారంటే, వాళ్ళు గొప్పవారు గారు. వాళ్ళు అందహీనంగా ఉన్నారు. వాళ్ళు అసలు బలహీనంగా ఉన్నారు. వాళ్ళ హృదయంలో మరి నిరీక్షణంతా కోల్పోయి ఉన్నారు అని పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే ఆ నెఫీనీలు ఎవరైతే ఆనాకు వంశస్థులు అక్కడ జీవిస్తా ఉన్నారో వాళ్ళ ముందు అసలుకి మనము చనిపోయేల వాళ్ళలాగా అసలు శక్తిహీనులుగా కనిపిస్తా ఉన్నాము అని చెప్పారు 10 మంది. కానీ మిగతా ఇద్దరు ఏమని చెప్తా ఉన్నారు అనంటే దేవుడు మనకి దేవుడు మనకు ఒకవేళ ఈ ప్రాంతాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళెంత బలంగా ఉన్నట్లయినప్పటికీ కూడా దేవుడు మనతో ఉన్నప్పటికీ మనం జయిస్తాము, మనం పోట్లాడతామని మాట్లాడుతున్నారు. కానీ ఎంతో బాధాకరమైన విషయం ఏంటి అనంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలని దాన్ని అంగీకరించారు. మరి సంఖ్యాకాండం 14 వచనం మీరు చూసినట్లయితే సంఖ్యాకాండం 14 వచనము వాళ్ళేమి పోట్లాడలేదు. వాళ్ళేమి దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఆ 10 మంది చెప్పిన మాటలు విని వాళ్ళు హృదయాలన్నీ గూడంగా చనిపోయాయండి. వాళ్ళ హృదయాలన్నీ కూడా మృతమయ్యాయి. వాళ్ళు దాని తర్వాత మోషేకి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు. దేవుడికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నారు. ఇంక తిరిగి వెళ్దాము. అసలెందుకు ఇక్కడికొచ్చాము? అసలెందుకు ఇటువంటి పరిస్థితికి ఇంతవరకు మమ్మల్ని నడిపించావు అంటూ. కానీ మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మనతో ఉంటే, దేవుడు మనకు మార్గాన్ని ఏర్పరుస్తారు. మనం వెళ్దాము అంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు ఆహారంగా ఉన్నారు. మనం వెళ్దాము అని చెప్తా ఉన్నారు. కానీ 10 మంది ఎవరైతే ఉన్నారో మరి ఆ 10 మంది ఎవరైతే వేగు చూసేవారో వాళ్ళెందుకు ఆ కానాను ప్రాంతంలోకి ప్రవేశించలేకపోయారు అనంటే వారు పోట్లాడలేకపోయారు. వాళ్ళు ఎప్పుడైతే ఆనాకు ఒక వంశస్థుల్ని ఆ సంతానాన్ని ఆ నెఫ్యూనీయుల్ని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా గొల్లియాతుల్లాగా కనిపిస్తా ఉన్నారు. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మనం వాళ్ళందరి ముందు మనం చనిపోయిన వారిలాగా ఉన్నాం, మనం చచ్చిన వారిలాగా ఉన్నామని. కానీ బైబిల్ ఏమని సెలవిస్తా ఉంది అంటే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. ద్వితీయోపదేశకాండము 9 1వ వచనం చూద్దాము. మరి 1 నుంచి 3 వరకు చూద్దాం. ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనులను ఆకాశమునంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు?
అను మాట నీ వింటివి గదా! కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని క్రూలదోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. ప్రజలేమనుకుంటున్నారు? వాళ్ళు నిజంగా గొల్లియాతుల్లాగున్నారు. వాళ్ళు నిజంగా గొప్పగా ఉన్నారు. వాళ్ళు అనానీకులు. మనం చేయలేము, మనం చేయలేము, మనం చనిపోతాము అని అంటున్నారండి వాళ్ళని జూసినప్పుడు. కానీ బైబిల్ ఏమని సెలవిస్తా ఉంది అనంటే, బైబిల్ ఏమని సెలవిస్తా ఉంది అంటే, నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు. నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని క్రూలదోయును. వాళ్ళని క్రూలదోసేది, నశింపజేసేది ఆయనే అండి. ఆత్మీయ జీవితం అంటే నా ద్వారా జరిగేది కాదు. కానీ యేసుక్రీస్తు ద్వారా అన్నీ గూడా జరుగుతాయి. ఆమేన్. నేను కొదవ కలిగున్నాను. కానీ యేసు దగ్గర ఎటువంటి కొదవ లేదు. నేను బలహీనుణ్ణి. కానీ యేసు ఆయన బలవంతుడు. నేను బుద్ధిహీనుణ్ణి. కానీ యేసు ఆయన జ్ఞానవంతుడు. నేను ఈ యొక్క అనారోగ్యాన్ని జయించలేను. నేను అనారోగ్యాన్ని జయించలేను. కానీ నా దగ్గరికి వచ్చిన యేసు మరి ఆయన ఎంతో మరి ప్రఖ్యాతి చెందిన ఆయన ఎంతో మరి ఒక గొప్ప డాక్టర్ అండి. ఆయన పరమ వైద్యుడు. మరి డేజాంగ్‌లో మరి ఒక సిస్టర్‌తో నేను జెప్పానండి. సిస్టర్, నేను నీకొక బెస్ట్ డాక్టర్‌ని నేను పరిచయం జేస్తాను అని జెప్పాను. మరి ఆ సిస్టర్ ఏమనిందంటే మన ఎల్డర్ హాంగా అండి ఆ బెస్ట్ డాక్టర్ అని అడిగింది. నేనేమంటున్నానంటే నాకు తెలిసిన డాక్టర్ ఒకాయనున్నాను. మరి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా నయం చెయ్యని రోగం అంటే ఏది గూడా లేదు. ఆయన అన్ని రోగాల నుంచి గూడా నిన్ను నయం జేస్తాడు. ఆ డాక్టర్‌ని నీకు పరిచయం చేయనా అని జెప్పాను. ఆ సిస్టర్ ఏమనింది, యెస్ పాస్టర్ అనింది. ఆయన ఎవరో గాదు ఆ డాక్టర్ యేసు అని జెప్పాను. నిజంగా అండి ఇది నిజము. సిస్టర్, సిస్టర్ ఇప్పటినుంచి సిస్టర్ ఇప్పటికి మరి నాకు తెలిసిన జ్ఞానము, నాకు తెలిసిన మరి నువ్వు నేను ఆ సిస్టర్‌కి ఏమని జెప్పాను అనంటే, సిస్టర్ నా శక్తి ద్వారా నేనెలా చేయగలుగుతాను ఈ విధంగా కాదు గానీ, మరి మీరు గూడా పేషెంట్‌లను కలుస్తున్నప్పుడు యేసు చేయగలుగుతాడా లేదా? యేసు చేస్తాడా లేదా? ఈ విధంగా నిజంగా మీరు మాట్లాడండి అని చెప్పాను. ఈరోజు నిజంగా మన ద్వారా గాదు గానీ, ఆ యేసు ద్వారా అండి. ఇంతవరకు ఈరోజు మాట్లాడుతున్నాం. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న తండ్రి, నిజంగా దేవా మీ ముందు మేమెంతో కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాను. దేవా! సమస్యలు ఏదైతే నిజంగా మేము పరిష్కరించలేమో, కొన్నిసార్లు మా జీవితంలో నిజంగా మేము ఎదుర్కొనే విధంగా చేస్తా ఉన్నారు. మేమెప్పుడైతే మా కొదవలు పొలం తండ్రి మేమెప్పుడైతే నిజంగా మాకు లిమిట్స్ మేము నిజంగా చేరుకుంటామో, మరి నేను చెయ్యలేని ఆ సమయంలో నిజంగా యేసు ముందు నేను వాటిని వేసినప్పుడు, ఆ యేసు ముందు నిజంగా నేను పెట్టినప్పుడు, నిజంగా నేను కృప పొందుకుంటాను. నిజంగా ఆ యేసు ద్వారా ఆ యేసులో మీరు మమ్మల్ని నడిపించాలి అనుకుంటున్నారు. మేము జూసినప్పుడు మా మనిషి యొక్క కళ్ళ ద్వారా మేము పరిష్కరించాలని, మా కళ్ళ ద్వారా అన్నీ గూడా చూస్తా ఉంటాము. ఇలా మేము ప్రయత్నిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా మేము శ్రమల్లో పడిపోతా ఉంటాము. కానీ దేవా! ఈరోజు ఇక్కడ మేమందరం కూడుకునే విధంగా జేశారు. మేమేమి చేసినప్పటికీ గూడా యేసు ద్వారా మీరు మమ్మల్ని చేయమని అడుగుతా ఉన్నారు. మరి ఆ యేసు నామంలో మేము చేసిన ప్రతీది గూడా మేము యేసు నామంలో జేస్తున్నప్పుడు అన్నీ గూడా మేము విజయం పొందుకుంటాము. దేవా! మేమెక్కడికెళ్ళినప్పుడు కూడా యేసు నిజంగా మా పక్కలో ఉంటూ, యేసు మాతో ఉంటూ నిజంగా యేసు జేస్తాడు. అదే విధంగా సాతాను మరెంతో మరి బలంగా మమ్మల్ని మోసగిస్తా ఉంటది. మేము మురికి, చెడ్డ, దుష్టమైన వ్యక్తులము. మేము నిజంగా అసలు ఎంతో నిరుపయోగమైన జీవితం జీవించే వ్యక్తులము. కానీ నిజంగా యేసు నన్ను జూసినప్పుడు, యేసు మమ్మల్ని చేయమని జెప్పట్లేదు. నిజంగా మేము ఏమి చేయలేని, అసలు దేనికి చేయలేని వ్యక్తులమైనప్పటికి గూడా మరి నేను నిజంగా చేసే వ్యక్తిని కాదు గాని, నాతో ఉన్న యేసు నిజంగండి. అపొస్తలుడైన పౌలు గూడా ఏమంటున్నాడంటే, నేను గాదు, మరి నాలో ఉన్న యేసు ఈ విధంగా చేస్తా ఉన్నాడు అని జెప్తా ఉన్నారు. అదే విధంగా పేతురు గూడా మరి యేసుక్రీస్తును 3 సార్లు తునీకరించిన తర్వాత, మరి అటువంటి వ్యక్తి ఎప్పుడైతే నిజంగా ఆయన పడిపోయాడో, నిరుత్సాహపడ్డాడో, ఎప్పుడైతే ఆయన ఆత్మీయ జీవితంలో పడిపోయాడో, ఆ సమయంలో యేసుక్రీస్తుతో పాటు ఆయన ఏకం జేసుకొని, ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తుతో ఆయన చేస్తా ఉన్నాడో, మరి అపొస్తలుల కార్యంలో మీరు చూసినట్లయితే
దేవా, నిజంగా నా దగ్గరికి పెద్ద, చిన్న సమస్య ఏమొచ్చినా కూడా యేసుక్రీస్తు నామంలో నేను ఎదుర్కొంటాను. మరి అదే విధంగా మరి అన్ని సంవత్సరాల కంటే కూడా ఈ యొక్క సంవత్సరము ఆ యేసు పైన నిరీక్షణిస్తూ, ఆ యేసులో నిజంగా మేము ఈ సంవత్సరం అన్ని పనులు కూడా చేస్తూ, ఆ యేసుకు దేవా నీకు మహిమ చెల్లించే వ్యక్తులుగా ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని నడిపించండి. యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన అడుగుతున్నాను. ఆమేన్.